హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం 20th సెంచరీ బాయ్స్ వాల్యూమ్ 17 కంప్లీట్ చేయబోతున్నాం. అండ్ ఈ వాల్యూమ్లో ఐస్ క్వీన్ ఎవరో మీకు తెలిసిపోబోతుంది. అండ్ లేట్ చేయకుండా ఫస్ట్ చాప్టర్ ని ఓపెన్ చేసేద్దాం. కానీ అంతకన్నా ముందు మాంగా కవర్ పేజ్ లో మనకు ఒక కలర్ ఫోటో కనిపిస్తుంది. అది మరెవరో కాదు, కెంజీ అన్నమాట. వాడు ఒక బొమ్మ తుపాకీ పట్టుకొని జస్టిస్ నెవర్ డైస్ అని ఒక డైలాగ్ వేస్తాడు. చలో లెట్స్ కంటిన్యూ. చాప్టర్ 1 పేరు వచ్చి ఎర్త్ డిఫెన్స్ ఫోర్స్. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్ లో ఎవరో కొంచెం మంది సోల్జర్స్ డ్రిల్స్ చేస్తా ఉంటారు అనమాట. మేమే ది ఎర్త్ డిఫెన్స్ ఫోర్స్, పదండి మన ఎర్త్ ని కాపాడుకుందాము, మన ప్రాణాలని అడ్డేసి కాపాడుకుందాము. ఇదిగో చూడండి, లేజర్ గన్స్ రెడీగా ఉన్నాయా, హియర్ కమ్స్ ది రెయిన్బో ఆఫ్ జస్టిస్, ఫైర్ అని చెప్పి వాళ్ళ చేతిలో ఉన్న గన్స్ తో షూట్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇన్వేడర్స్ ఆకాశం నుంచి వస్తారు అని చెప్పి స్కై వైపుగా చూస్తూ ఉంటాడు ఒక సోల్జర్. బేసిక్ గా ఏంట్రా అంటే వీళ్ళందరూ డ్రిల్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బయట ఒక ఫెన్స్ కట్టేసి ఉంటది. అక్కడ రాసుంటది ప్రాక్టీస్ రేంజ్ అని చెప్పి, లోపలికి ఎవరు రాకూడదు అని రాసుంటది. అండ్ అక్కడ ఆ వియర్డ్ బిల్డింగ్ కూడా ఉంటది అనమాట. చాప్టర్ టైటిల్ ఎర్త్ డిఫెన్స్ ఫోర్స్ అని వస్తుంది. దాంతో ఆ సీన్ కట్. దాని తర్వాత మనకి గాడ్ గన్ చూపిస్తారు. గాడ్ గన్ దగ్గరికి ఇద్దరు పోలీసులు వచ్చి, హే ముసలోడా, నువ్వేమైనా ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లల్ని చూసావా అని అడుగుతారు. గాడ్ గాడేమో చెవిటి వాడిలాగా యాక్టింగ్ చేస్తాడనమాట. లేదు నాకేమొద్దు, నా కడుపు నిండిపోయింది అనేది చెప్తా ఉంటాడు. ఆ పోలీసులకి ఇంకా చిరాకు వస్తుంది. అయినా వీడి వెనకాల ఎవరు దాకాని ఉంటారులే అనుకొని వేరే దగ్గర కూడా వెతుకుదాము అని చెప్పి స్ప్లిట్ అయిపోతారు. దాని తర్వాత గాడ్ లోపలికి వచ్చేస్తాడు. అక్కడే ఆ చిన్నపిల్లలు ఇంకా ఓడ్చో ఉంటారు. వాళ్ళు అడుగుతారు బయట సంగతి ఎలా ఉంది అని. వీడు చెప్తాడు అప్పుడు, బయటకెళ్దాము అన్న ఆలోచన తీసేయండి, బయట మొత్తం మీకోసం పాల్ స్క్వాడ్ ఎతుకుతూనే ఉన్నారు. ఇప్పుడు మీ ఇద్దరు చిన్నపిల్లలు మోస్ట్ వాంటెడ్ పొలిటికల్ క్రిమినల్స్ అయిపోయారు అనే చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరూ ఫుల్ భయపడిపోతారు. అండ్ ఇదిగో ఇక్కడున్న మన ఓడ్చో ఆల్రెడీ ఒక ప్రిజన్ ఎస్కేపీ అనే చెప్తాడు. అప్పుడు ఓడ్చో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఆ కబుకి చర్చ్ ఇంకా ఉందని నువ్వు చెప్పావు కదా అని. గాడ్ సమాధానం చెప్తాడు, అవును, ఆ ప్రీస్ట్ కూడా ఇంకా అక్కడే ఉన్నాడు అని. ఫ్రెండ్ కి ఇదంతా ఎలా దక్కిందనుకుంటున్నావు, వాడు పోప్ ని కాపాడాడు కాబట్టి. అలాంటిది ప్రపంచం నిండా ఉన్న చర్చ్ లని ధ్వంసం చేసుకుంటూ వాడిప్పుడు తిరగలేడు కదా అని నవ్వుతాడు గాడ్. అప్పుడు వచ్చాడు ఇలా అంటాడు, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని. దాంతో గాడ్ ఇలా అంటాడు, చర్చ్ కి వెళ్ళడం వల్ల నీకేమైనా హెల్ప్ అవుతుందో అవ్వదో నాకు తెలియదు, కానీ ఆ పిల్లలకైతే అదే బెస్ట్ ప్లేస్ అని, నన్ను ఫాలో చేయండి అని పిలుస్తాడు. దాంతో సీన్ కట్. వీళ్ళందరూ నడుచుకుంటూ ఎక్కడికో వెళ్తా ఉంటారు. అప్పుడు గాడ్ గాడు మళ్ళీ ఇలా మాట్లాడడం మొదలెడతాడు. ఏంటి, గెంజీ ఫ్యాక్షనా, వాళ్ళ గురించి నేను విన్నానే, పొలిటికల్ ప్రిజనర్స్ ని అలాంటి వాళ్ళందరినీ వాళ్ళు రెస్క్యూ చేస్తారంట కదా అనేసి అంటాడు. దాంతో ఓడ్చి అడుగుతాడు, వాళ్ళు ఎక్కడ దాక్కుంటున్నారో నీకేమైనా తెలుసా అని. దాంతో గాడ్ ఏమో, లేదు నాకు అవన్నీ తెలీదు, ఇప్పుడు వచ్చే న్యూస్ ఏది నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించడం లేదు, కానీ నువ్వు చెప్పినట్టుగానే ప్రాబబ్లీ అది యోట్సుత్సునే యొక్క ఆర్గనైజేషన్ అయి ఉండే అవకాశం ఉంది అని చెప్తాడు. దాని తర్వాత ఓడ్చి అడుగుతాడు, అండ్ ఆ ఐస్ క్వీన్ సంగతి ఏంటి అని. అప్పుడు గాడ్ ఇలా చెప్తాడు, నేను ఈ మధ్య తొందరగా పడుకుంటున్నాను, అందుకే లేట్ నైట్ టీవీస్ చూడడం లేదు, నాకు ఎటువంటి ఎమర్జెన్సీ సిగ్నల్స్ రాలేదు, అండ్ ఐస్ క్వీనా, నాకు ఆ సౌండే నచ్చడం లేదు అని చెప్తాడు. దాని తర్వాత కంటిన్యూ చేస్తాడు ఇట్లా, ఓకే అయితే నేను ఈ మార్గంగా ఆల్రెడీ ఒకసారి చర్చ్ కి వెళ్ళొచ్చాను, సో మీరు కంగారు పడకండి అని చెప్తాడు. దాంతో ఈ పిల్లోడు అడుగుతాడు, అక్కడికి మీరు ఎలా వెళ్లారు అని. గాడ్ కంటిన్యూ చేస్తాడు, షింజుకు కింద నుంచి మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అని. ఆ అమ్మాయి అడిగిద్ది, ఏంటి కింద నుంచా, దాని అర్థం ఏంటి అని. అప్పుడు గాడ్ వాళ్ళిద్దరికి కొన్ని ఫ్లాష్ లైట్స్ ఇస్తాడు. తర్వాత నీకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయో వచ్చో అని అడుగుతాడు. ఓకే అయితే ఇప్పుడు వెళ్దాం పదండి అని కిందున్న ఒక డ్రైనేజ్ లాంటి దాన్ని ఓపెన్ చేస్తాడు. దాంతో సీన్ కట్. ఆ పిల్లలిద్దరూ ఫుల్ చిరాగ్గా ఫీల్ అవుతారు. చా ఇది మొత్తం దారుణంగా స్మెల్ వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు ఆ బుడ్డోడు. అప్పుడు గాడ్ గాడు సమాధానం చెప్తాడు, పైనున్న సొసైటీ లానే ఇది కూడా ఎటువంటి ఫ్రెష్ వాటర్ లేకుండా కుళ్ళిపోవడం మొదలెట్టింది అని. దాని తర్వాత వాళ్ళు నడుచుకుంటూ ఒక చిన్న హోల్ లాంటి దాని దగ్గరికి వెళ్ళిపోతారు. ఇదిగో దీని లోపలికి వెళ్ళండి అని చెప్తాడు గాడ్. ఆ బుడ్డోడేమో భయపడతాడు, నోవే దాని లోపలికి వెళ్ళాలా అని అంటాడు. వాళ్ళ అక్క కూడా ఇలా అంటది, కానీ ఆ హోల్ చాలా చిన్నగా ఉంది అని. అప్పుడు గాడ్ గాడు ఇలా అంటాడు, అవునవును, ఓడ్చోకైతే చాలా చిన్నగా ఉంటుంది అని. దాంతో ఓడ్చో అడుగుతాడు, దీని తర్వాత నువ్వెక్కడికి వెళ్తావు అని. అప్పుడు గాడ్ చెప్తాడు, ఇదిగో ఇక్కడ ఆరోస్ ఉన్నాయి కదా, వాటిని నేనే స్ప్రే పెయింట్ చేశాను, అందుకే నేనేమి తప్పిపోనులే అని చెప్తాడు. దాంతో ఇంకా ఓడ్చాడు, వెరీ గుడ్, నౌ కిడ్స్ మీరిద్దరూ బయలుదేరండి అని చెప్తాడు. ఆ పిల్లలిద్దరూ ఇంకా భయపడుతూనే ఉంటారు. దాంతో ఓడ్చాడి లేపుతాడు, అక్కడున్న ఆరోస్ ని ఫాలో చేసుకుంటూ వెళ్ళండి, దాని తర్వాత చర్చ్ లో ఉన్న ఫాదర్ కి చెప్పండి ఓడ్చో మీకోసం ఎదురు చూస్తున్నాడు అని.
ఆ పిల్లలేమో ఇంకా భయపడుతూనే ఉంటారు. ఇంకా లాస్ట్‌కి ఆ అక్క ఎక్కేస్తది. నాతో పద కట్సువో అని. ఈ బుడ్డోడేమో భయపడుతూనే ఉంటాడు. లాస్ట్‌కి వాడు గూడా ఎక్కేస్తాడు. దాంతో సీన్ కట్. బయట మనకి గాడ్‌ని ఓడ్చొని చూపిస్తారు. వాళ్ళిద్దరు నవ్వుకుంటారనమాట. వీళ్ళిద్దరిని చూస్తుంటే అప్పట్లో వేరే అన్నా చెల్లెలు గుర్తుకొస్తున్నారు అనేసి అంటాడు గాడ్. ఓడ్చేవాడు అవును నిజమే అని అంటాడు. దాంతో మళ్ళీ సీన్ కట్. ఈ సనాయే ఇంకా తన బ్రదర్ ఆ యారోస్‌ని ఫాలో అవ్వుకుంటూ మళ్ళీ ఒక టన్నెల్ లాంటి దానికి వచ్చేస్తారు. ఇంతకీ అదేంటో కాదు ఒక సబ్‌వే టన్నెల్ అన్నమాట. వాళ్ళ అక్క ఇదొక సబ్‌వే టన్నెల్ అని చెప్పిద్ది. కానీ ఆ బుడ్డోడికి అర్థం కాదు. సబ్‌వేయా అంటే ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ సనాయ చెప్పిద్ది. అయినా నీకిదంతా గుర్తుండదులే. ఇట్ వాస్ టూ లాంగ్ ఎగో. అప్పట్లో అండర్ గ్రౌండ్‌లో ట్రైన్స్ ఉండేవి అని చెప్పిద్ది. ఈ సనాయ ఏమో గోడ మీద ఉన్న ఆ యారో మార్క్స్‌ని వెతుకుతా ఉంటది. ఈ బుడ్డోడు మొత్తం స్కౌట్ చేస్తా ఉంటాడు. అరే ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ లాగుందే అని మొత్తం వెతుకుతా ఉంటాడు. అప్పుడే వాడికి ఒక ట్రైన్ కనిపిస్తది. ఇదేనా ట్రైన్ అంటే అని అడుగుతా ఉంటాడు. వాళ్ళ అక్కేమో అరే నువ్వు టైం వేస్ట్ చేయకు అని ఒక పక్క తిడతా ఉంటది. వీడేమో అరే డోర్ ఓపెన్ చేసే ఉంది అని చెప్పి లోపలికి ఎక్కేస్తాడు. వాళ్ళ అక్క వాడిని తిడతా ఉంటది ఒక పక్క. వాడేమో లోపలికెళ్ళి కూర్చొని ఉంటాడు. సో ఇలానే ఒక ట్రైన్ ఉంటుందా అని చెప్పి. ఇంకా వాళ్ళ అక్కేమో ఇదంతా చేయడానికి మనకంత టైం లేదు అని చెప్పి లోపలున్నాయన్ని చూస్తా ఉంటది. అక్కడ ఏవేవో న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. బేసిక్‌గా ఎలా ఉంటదంటే ఆ వైరస్ వల్ల అందరూ చచ్చిపోతారు గదా! దాని గురించి న్యూస్ క్లిప్పింగ్స్ అవన్నీ. సనాయే అవన్నీ చదువుతా ఉంటది. ఈస్ దిస్ ది ఎండ్ ఫర్ హ్యుమానిటీ? 3 బిలియన్ డెడ్ ఫ్రెండ్ ఈజ్ ఆర్ సేవియర్. పోప్ డిక్లేర్స్ మిరాకిల్. ఇలాంటి ఆర్టికల్స్ అంటే నాకు చాలా ఇష్టము. 3 సంవత్సరాల క్రితం వచ్చేవి ఇలాంటివి. ఇవే వీక్లీ పోస్ట్. ఇలాంటివి ఇప్పుడు కూడా ఉంటే బాగుండని నేనెప్పుడూ అనుకునేదాన్ని అని చెప్పి ఆలోచిస్తా ఉంటది. అప్పుడే చూసుకోకుండా ఒక పేపర్‌ని తొక్కేస్తది. ఏంటి ఎక్స్‌ట్రానా అని చెప్పి ఆ పేపర్ ఎత్తి చూస్తే దానిలో హోలీ మదర్ డిసెండ్స్ అనేసి రాసుంటది. ఆ పేపర్‌లో ఉన్న చదివిద్దనమాట. ఆన్ ది మార్నింగ్ ఆఫ్ 4థ్ హోలీ మదర్ డిసెండ్ అయ్యారు అని చెప్పి ఫ్రెండ్‌షిప్ పార్టీ కన్ఫర్మ్ చేసిందా. ఈ హోలీ మదర్ ఎవరు అని చదువుతా ఉంటది. అప్పుడే కత్సో గాడు ఎనకాల నుంచొచ్చి సనాయే అక్కడెవరో ఉన్నారు అని చెప్తాడు. దాంతో వీళ్ళిద్దరూ ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తారు. ఇంతకీ అక్కడెవడో పడుంటాడనమాట. వాడికి చేతి మీద గాయం తగిలుంటది. ఆ పిల్లలిద్దరూ ఆ దగ్గరికెళ్ళిపోయి ఎవరు వీడు? అరే వాడికి దెబ్బ తగిలిందే అని చూస్తా ఉంటారు. ఆ అమ్మాయి అడిగిద్ది వాడిని ఎవరు చేశారిలా అని. అప్పుడు ఆడు చెప్తాడు ది ఎర్త్ డిఫెన్స్ ఫోర్స్ అని చెప్పి. ఆ పిల్లలిద్దరు షాక్ అయిపోతారు. ఏంటి ఎర్త్ డిఫెన్స్ ఫోర్సా అని అంటారు. అప్పుడు వాడు కంటిన్యూ చేస్తాడు. వి ఆర్ ది గెంజి ఫ్యాక్షన్. ఐస్ క్వీన్ ని మనం ఆపాలి అని చెప్తా ఉంటాడు. అప్పుడు సడన్ గా బయట నుంచి శబ్దం వినిపిస్తది. వార్నింగ్ ఇన్వేడర్ వి ఆర్ ది ఎర్త్ డిఫెన్స్ ఫోర్స్ అని చెప్పి. నిన్ను మేము చుట్టుముట్టేసాము. వి ఆర్ ది ఎర్త్ డిఫెన్స్ ఫోర్స్ అని అరుస్తా ఉంటారు వాళ్ళు. అప్పుడే చాప్టర్ టైటిల్ పడిద్ది ఫైట్ కట్సుఓ అని చెప్పి. దాంతో సీన్ కట్ మళ్ళీ లోపల చూపిస్తారు. ఈ కట్సుఓ సనాయే ఇద్దరు భయపడిపోతారనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి సనాయే అని చెప్పి ఆ కట్సుఓ అడుగుతాడు. ఈ అమ్మాయి ఏమో ఇన్వేడరా ఎవరు నువ్వు అన్నట్టుగా అంటది. ఈ కట్సుఓ గాడేమో నువ్వేమీ ఇన్వేడర్‌వి కాదు కదా అనేసి అడుగుతాడు భయపడుతూ. అప్పుడు ఆ పర్సన్ చెప్తాడు ఆఫ్‌కోర్స్ అటువంటిదేమీ లేదు. ఫ్రెండ్ మమ్మల్ని అలా పిలుస్తాడంతే అని చెప్తాడు. అండ్ బయటున్న ఆ ఎర్త్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళందరూ ఫ్రెండ్ మాటలు బ్లైండ్‌గా నమ్మేస్తారు అనేసి చెప్పి లేస్తాడు. ఈ సనాయ అడిగిద్ది అరే నువ్వేం చేస్తున్నావు అని. దాంతో వాడు చెప్తాడు నేను బయటకెళ్ళి లొంగిపోబోతున్నాను. మీ ఇద్దరు పిల్లలు ఇక్కడి నుంచి పారిపోండి. నేను వాళ్ళని డైవర్ట్ చేస్తాను అని చెప్తాడు. కానీ దానికి రిటర్న్‌గా మీరు నాకొక పని చేసి పెట్టాలి అనేసి కూడా చెప్తాడు. ఏంటి పనా అని సనాయ అడిగిద్ది. అప్పుడు వీడు కంటిన్యూ చేస్తాడు. గెంజి ఫ్యాక్షన్‌లో ఒక స్పై ఉన్నాడు. అది మాత్రమే కాదు ఐస్ క్వీన్ క్యాంప్‌లో కూడా ఒక స్పై ఉన్నాడు అని చెప్తాడు. వాళ్ళకు ఆల్రెడీ ఆగస్ట్ 28 యొక్క అప్రైజింగ్ డీటెయిల్స్ అన్ని తెలిసిపోయినాయి. ఇలానే కొనసాగితే ఐస్ క్వీన్ యొక్క ఫోర్సెస్ అన్ని ధ్వంసం అయిపోతాయి అని చెప్తాడు. మీరే తనకి చెప్పాలి అనేసి చెప్తాడు. ఈ సనాయ ఏమో ఏంటి తను చెప్పాలా ఇప్పుడా అనేసి అడిగిద్ది. అప్పుడు వీడు చెప్తాడనమాట. మీరు అక్కడి నుంచి స్ట్రెయిట్ గా వెళ్లి రైట్ తీసుకొని అలానే కిందకెళ్ళిపోతే షింజుకు మెట్రో లైన్ కి కనెక్ట్ అయిపోతారు. దాని తర్వాత మీకక్కడ అకెబోనబాషి కనిపిస్తుంది అని చెప్తాడు. ఈ అమ్మాయి అడిగిద్ది అంటే ఏంటి అని. మీకక్కడ ఒక సోబా నూడిల్ షాప్ కనిపిస్తుంది. దాని పేరు కిరాక్వాన్ అని. ఏంటి సోబానా అని అమ్మాయి అడిగిద్ది. అప్పుడు వీడు చెప్తాడు అదే ఐస్ క్వీన్ హైడౌట్ యొక్క ఎంట్రన్స్ అని చెప్పి. దాంతో వీళ్ళకి అర్థమైద్ది ఐస్ క్వీన్స్ హైడౌటా అనేసి అంటారు. దాంతో సీన్ కట్ బయట నుంచి వీళ్ళు అరుస్తూనే ఉంటారు. వి ఆర్ ది ఎర్త్ డిఫెన్స్ ఫోర్స్ అని చెప్పి. ఈ రెబెల్ గాడేమో ఇంకా లొంగిపోతాడు. ఓ షడప్ నేను ఇప్పుడు సరెండర్ అవుతున్నాను అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. ఈ సోల్జర్స్ ఏమో లేజర్స్ రెడీగా ఉన్నాయా అని గట్టిగా అరుస్తారు. అందరూ గన్స్ పాయింట్ చేస్తారు వాడి మీద.
వాడేమో నాక్ ఇట్ ఆఫ్, నా దగ్గర గన్ లేదు అని చెప్తా ఉంటాడు. ఆ ఎర్త్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు మాత్రం ఫైర్ అని చెప్పి షూట్ చేసేస్తారు. ఆ గన్ లో నుంచి లేజర్ వస్తది. కాకపోతే మొత్తం బౌన్స్ అయ్యి ఎక్కడెక్కడికో పడిద్దన్నమాట. ఎనకాలన్న ఆఫీసర్ గాడు ఫైర్ అని చెప్పి అరుస్తూనే ఉంటాడు. ఆ గన్స్ పట్టుకున్నోళ్ళేమో మేము ఫైర్ చేయలేము, అది ఎక్కడ పడితే అక్కడ షూట్ చేస్తుంది అని చెప్తా ఉంటారు. దాంతో అక్కడ లొంగిపోవడానికి వచ్చిన పర్సన్ ఇట్లా చెప్తాడు, అదిగోండి చూసారా ఆ లేజర్ గన్స్, మీ చేతిలో ఉన్నవన్నీ టాయ్సే, ఫ్రెండ్ మీకు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్తాడు. దాంతో ఆ లీడర్ గాడు లోపల నుంచి రియల్ గన్ తీసి సైలెంట్ గా ఉండరా అని చెప్పి పాట్మన్ పేల్చేస్తాడు. దాంతో చచ్చిపోతాడు ఆడింకా. ఈ పిల్లలిద్దరూ ఫుల్ భయపడిపోతారు. అప్పుడు ఆ లీడర్ గాడు ఆ బాడీని డిస్పోజ్ చేయండి అని ఆర్డర్ చేస్తాడు. వీళ్ళందరూ ఎస్ సార్ అని చెప్పి ఆ పన్ను ఉంటారు. అప్పుడు ఈ సనాయ ఏమో అరే వాళ్ళు వాడిని కాల్చేశారే, అతన్ని కాల్చేశారు, అసలు అతను ఏం చేయకపోయినా కూడా వాళ్ళు అతన్ని కాల్చేశారు అని ఆశ్చర్యంతో చూస్తూనే ఉంటది. వాళ్ళ తమ్ముడేమో ఆపడానికి ట్రై చేస్తాడు, సనాయ సైలెంట్ గా ఉండు అని చెప్పి, మన కోసమే ఆయన బయటకెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వు ఇలా దీన్ని పాడు చేయకూడదు సనాయే అని చెప్పి గట్టిగా పట్టుకుంటాడు. తినేమో ఇంకా ఫుల్ ఏడుస్తూనే ఉంటది. ఇదెంతో దారుణం, తను అసలు ఏమీ చేయలేదు, అయినా కూడా తనని చంపేశారు అని ఏడుస్తది. అప్పుడు ఈ తమ్ముడేమో అలా చేసుండకపోతే వాళ్ళు మనల్ని పట్టేసుకునే వాళ్ళు కదా అనేసి ఆపేస్తాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ ఈ బుడ్డోడు ఒక ఆరోని చూసి ఇటువైపే చర్చ్ అనేసి చెప్తాడు. అప్పుడు వాళ్ళ అక్కేమో కట్సువో నువ్వు సొంతంగా వెళ్ళిపో, నేను నీతో రావడం లేదు, నేను ఇటువైపుకు వెళ్తాను అనే చెప్పిద్ది. అప్పుడు ఈడేమో నువ్వు ఆ నూడిల్ షాప్ కి వెళ్ళబోతున్నావా, నేను కూడా నీతో వస్తాను అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అక్క చెప్పిద్ది, లేదు నువ్వు చర్చ్ కి వెళ్లే తీరాలి, హల్క్ హోగన్ కి హెల్ప్ చేయమని వాళ్ళకి చెప్పాల్సిందే నువ్వు అనే చెప్పిద్ది. వీడేమో కానీ నేను ఒంటరిగా వెళ్ళలేను అని ఏడుస్తాడు. దాంతో వాళ్ళ అక్క పెద్ద క్లాస్ తీసుకుంటది, నువ్వెప్పుడు చెప్తుండేవాడు కదా పెద్ద అయిన తర్వాత రైజింగ్ సన్ లాగా స్ట్రాంగ్ గా తయారవుతానని, ఇప్పుడు ఎందుకు ఏడుస్తూ కూర్చుంటున్నావు, ఆయన మెసేజ్ ని నేను ఐస్ క్వీన్ దాకా పాస్ చేస్తాను ఓకేనా అని అడిగిద్ది. వీడు కూడా ఓకే ఐ గాట్ ఇట్ అని చెప్పి బయలుదేరతాడు. దాంతో సీన్ కట్. వాళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్ వెళ్ళిపోతారు. ఈ బుడ్డగాడేమో ఏంటి ఇదెంతో విచిత్రంగా ఉంది, నేనేమైనా ఒక ఆరోని మిస్ చేశానా ఏంటి అని అనుకుంటాడు. ఒకసారి పైకెళ్ళి చూస్తాను అని చెప్పి పైకెక్కేస్తాడు. అక్కడ వాడొక స్ట్రీట్ పైకి వచ్చేస్తాడు. ఎక్కడున్నారా బాబు అని ఎత్తుకుంటాడు. మొత్తం ఎక్కడ చూసినా కూడా డ్రగ్ అడిక్ట్స్, తాగ్బోతోళ్ళు అలాంటోళ్ళే కనిపిస్తారు వాడికి. వాళ్ళందరినీ తప్పించుకొని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. అక్కడే వాడికి ఎవరో ఇద్దరు కొట్టుకోవడం కనిపిస్తది. దాంతో వీడికి చాలా భయమేస్తది. తల దించుకొని సైలెంట్ గా వెళ్ళిపోదామని అనుకుంటాడు. అప్పుడే వాళ్ళ అక్క అన్న మాటలు గుర్తుకొస్తాయి. ఆయన అసలు ఏం చేయకపోయినా కూడా అసలు అలా ఎలా ఆయన చంపేస్తారు అని అడిగిద్ది కదా. దాంతో వీడింక మెల్లగా ఆపండి అని అంటాడు. ఆ కొట్టేటోడు ఒక్క సెకండ్ ఇలా తిరిగి ఏమన్నావు అని అడుగుతాడు. ఈ బచ్చగాడు మళ్ళీ స్టాప్ అని అంటాడు. దాంతో ఆ రౌడీగాడు ఒకటే కిక్, ఈ కట్సువా గాడు సీదా చెత్త కుప్పలో పడతాడు. ఇప్పుడు నువ్వేమన్నావురా యు లిటిల్ ట్వర్ప్, ఇంకోసారి అలాంటి మాటలు నాతో మాట్లాడితే నీ గొంతు కోస్తా అని బెదిరిస్తాడు. ఈ కట్సువా గాడికి మళ్ళీ వాళ్ళ అక్క మాటలు గుర్తుకొస్తాయి. నువ్వు పెద్దయ్యాక రైజింగ్ సన్ లాగా స్ట్రాంగ్ అవుతావు అది ఇది అని చెప్పి ఏదేదో చెప్పింది వాళ్ళ అక్క. దాంతో వీడింకా ఫుల్ కోపంతో టీవీలో వేసే సూమో మ్యాచెస్ లో మూవ్స్ ఉంటాయి కదా, థండర్ థ్రస్ట్ అని చెప్పి సీదా ఆ గ్యాంగ్ మెంబర్ దాకా వచ్చి తోస్తాడు. ఆ జఫాగాడేమో బ్లేజర్ లో నుంచి ఒక గన్ తీస్తాడు. చచ్చావరా నువ్వు అని చెప్పి గన్ పాయింట్ చేస్తాడు. అప్పుడే వెనకాల నుంచి ఇంకొక వ్యక్తి వచ్చి ఒక నిమిషం ఆగు అని చెప్పి ఆపేస్తాడు. ఈ గ్యాంగ్స్టర్ గాడేమో ఓ బాస్ మీరా అనేసి అవుతాడు. దాంతో బాస్ అడుగుతాడు, హే పిల్లోడా నీకు రైజింగ్ సన్ అంటే ఇష్టమా అని. దాంతో వీడు ఒక సెకండ్ ఆగి చూస్తాడు. ఈ బాస్ మళ్ళీ అడుగుతాడు, నీకు వాడంటే ఇష్టమా అని. నేనెప్పుడూ ఒక ప్రో రెస్లర్ గా మారాలి అని కలలు కనేవాణ్ణి అని చెప్తాడు ఆ బాస్. రైజింగ్ సన్ కదా అని చెప్పి కట్సువా గాడి తలని ప్యాట్ చేస్తాడు. తర్వాత ఇలా అంటాడు, నువ్వు ఇలా గల్లీలో తిరిగితే ప్రో రెస్లర్వి ఎప్పటికీ కాలేవు, ఇంతకీ మీ ఇల్లెక్కడా అని అడుగుతాడు. అప్పుడు ఆ బచ్చాడు చెప్తాడు, నేను కాబుకి చర్చ్కి వెళ్తున్నాను అని. బాస్ అడుగుతాడు, ఏంటి చర్చా అని. అప్పుడే బుడ్డోడు చెప్తాడు, అవును నేను ప్రీస్ట్ ని కలవడానికి వెళ్ళాలి అని. దాని తర్వాత బాస్ ఒక సెకండ్ ఆ గ్యాంగ్స్టర్ గాని చూసి, హే నువ్వు ఒక మంచి రెస్లర్వి తెలుసా అని చెప్పి ఒక సెకండ్ పాజ్ ఇస్తాడు. దాని తర్వాత ఫాదర్ యొక్క గెస్ట్ తో అలానైనా ప్రవర్తించేది అని చెప్పి తంతనే ఉంటాడు అని. దాంతో సీన్ కట్ అయిపోద్ది. నెక్స్ట్ మనకి ఈ సనాయని చూపిస్తారు. తను కూడా ఒక సీవేజ్ నుంచి బయటకు వస్తుంది. దాని తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళిద్ది. అప్పుడు తనకి ఆ నూడిల్ షాప్ యొక్క ఎంట్రన్స్ కనిపిస్తుంది. సో ఇదేనా ఐస్ క్వీన్ హైడౌట్ యొక్క ఎంట్రన్స్ అనేసి అనుకుంటది. దాంతో ఆ చాప్టర్ కట్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోయింది. దీని పేరు వచ్చి మచ్ డిస్పైర్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి ఓర్చోన్ చూపిస్తారు. వాళ్ళ సీక్రెట్ బేస్ ఉండే ల్యాండ్ దగ్గర ఆ బౌలింగ్ యాలే కన్స్ట్రక్షన్ ఇన్ ప్రోగ్రెస్ అనే బోర్డ్ ని చూస్తాడు వాడు. అక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తది, మా సీక్రెట్ బేస్ గా వాడుకున్న ఆ పొలము ఆ రోజు మాది కాకుండా పోయింది అనేసి వస్తది. ఈ ఓర్చోగాడు ఆ బోర్డుని చూసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడే టైటిల్ పడిద్ది. దాంతో సీన్ కట్. మళ్ళీ ప్రెజెంట్ చూపిస్తారు మనకి. ఈ గాడ్ గాడు అడుగుతాడు, సో నా బౌలింగ్ యాలే మీ సీక్రెట్ బేస్ మీద కట్టామా అని, మిమ్మల్ని అందరినీ నేను బయట గెంటేశాను కదా అని అడుగుతాడు. ఈ ఓర్చో చెప్తాడు,
యోచిత్సునేనే నాకదంతా చెప్పింది అని. గాడ్ గాడు ఇలా అడుగుతాడు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీరందరూ నన్ను ద్వేషిస్తున్నారా అని అడుగుతాడు. ప్రస్తుతం ఉన్న ప్రపంచము ఈ సిట్యుయేషన్ అంతా ఆ సీక్రెట్ బేస్ నుంచే మొదలైంది. అండ్ నేను దాన్ని ధ్వంసం చేశాను. నీ గేమ్ అంతమయ్యే ముందే నేనలా చేసేశాను అనేసి అంటాడు. అప్పుడు ఓర్చోగాడేమో, నేనేమీ నిన్ను ద్వేషించడం లేదు. కనీసం నాకా విషయం గుర్తు కూడా లేదు. ఇన్‌ఫాక్ట్ అసలా బోర్డ్ ఎప్పుడు పెట్టారో కూడా నాకు గుర్తులేదు అనేసి అంటాడు. దాని తర్వాత పాస్ట్‌ని గుర్తు తెచ్చుకుంటాడు. ప్రాబబ్లీ నేను దాన్ని అంత పట్టించుకోలేదేమో అని. మళ్ళీ కంటిన్యూషన్. నేనెప్పుడూ అలాగే ఉండేవాడిని. దాని తర్వాత నేను నా ఎగ్జామ్స్ కోసం చదువుకోవడం మొదలెట్టాను. అప్పుడు నేను నా ఎగ్జామ్స్ మీదనే ఎక్కువ కాన్సంట్రేట్ చేశాను. అండ్ నా వల్లనే కెంజీకి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ పుట్టింది. కానీ దాని తర్వాత నేను వెంటనే ఫిల్మ్స్ చూడడం మొదలెట్టాను. దాని తర్వాత నేను బాస్కెట్‌బాల్ జాయిన్ అయ్యాను. కానీ నా మిడిల్ స్కూల్ ఎగ్జామ్స్ దానికి కూడా ఒక బ్యారియర్ లాగా అడ్డుపడ్డాయి. నేను అలా ఒక మంచి కాలేజ్‌కి, దాని తర్వాత ఒక మంచి కంపెనీకి మారడమే సరిపోయింది. నేను అలానే నా జీవితం అంతా స్పెండ్ చేశాను అనేసి చెప్తాడు. అప్పుడు ఈ గాడ్ అడుగుతాడు, అలాంటి ఒక వ్యక్తి నాలెడ్జ్ అండ్ స్ట్రెంగ్త్‌ని పొందడం కోసం ఒక జర్నీ మీద ఎందుకు వెళ్తాడు అని అడుగుతాడు. అప్పుడు ఈడు చెప్తాడు, నా కొడుకు చచ్చిపోయాడు అని. అండ్ నేను కూడా వాడితోనే చచ్చిపోయాను అనేసి చెప్తాడు. అప్పుడు గాడ్ చెప్తాడు, దాన్నే గ్రోత్ అని పిలుస్తారు అని. దాని తర్వాత ఇందాక నేను ఒకటి చెప్పాను కదా, యాక్చువల్లీ నేను తప్పుగా చెప్పాను. అదే మీ గేమ్ ఫినిష్ అయిపోయే ముందే నేను దాన్ని క్రష్ చేసేసానని. కానీ నిజానికి చిన్నపిల్లల ఆటలకి అసలంతే ఉండదు అనేసి చెప్తాడు. ఒక అడల్ట్ గా పెరిగిన తర్వాత అలాంటి విషయాలన్నీ మర్చిపోయి తర్వాతేంటి అనే విషయం గురించి ఆలోచించాలి. కానీ నేను ఇప్పటికీ నా బౌలింగ్ బూమ్ కోసమే ఎదురు చూస్తున్నాను అని నవ్వుతాడు. అప్పుడే సడన్ గా అక్కడికి ఈ కట్సోగాడు వచ్చేస్తాడు. గ్రేట్ ఆంటోనియో ఇనోకి నేను సాధించాను అని చెప్తాడు. ఈ ఓచో చూసి షాక్ అయిపోతాడు. కట్సువో నువ్వా అని అంటాడు. ఈ కట్సోగాడు వెనకాల ఆ ఫాదర్ ఉంటాడు. నిన్ను కలిసి చాలా రోజులైంది ఓర్చో అనేసి అంటాడు. ఈ ఓర్చోగాడు కూడా ఫాదర్ అనేసి అంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ వీళ్ళు చర్చ్ యొక్క వెహికల్ లో బయలుదేరుతూ ఉంటారనమాట. ఫాదర్ చెప్తాడు, బండిలో ఉన్న ఎయిర్ కండిషనర్ పనిచేయడం లేదు అండ్ ఆ విండోస్ ఓపెన్ అవ్వవు. ఒకవేళ ఒక చెక్ పాయింట్ వస్తే మీరు కింద కొంగి దాక్కోండి, వాళ్ళు లోపల చెక్ చేయరు అనేసి చెప్తాడు. అప్పుడు ఈ గాడ్ గాడు కూడా, చూసావా వాళ్ళు చర్చ్ తో గొడవ పెట్టుకోరు అనేసి నవ్వుతాడు. ఈ ఫాదర్, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు అన్న విషయం తెలుసుకొని నేనెంతో సంతోషిస్తున్నాను ఓర్చో అనే చెప్తాడు. ఏంటి సేఫ్ అండ్ సౌండా అని చెప్పి ఓర్చో అనుకుంటాడు. ఈ బుడ్డోడేమో, అఫ్‌కోర్స్ ఆయన గ్రేట్ ఆంటోనియో ఇనోకి అండ్ హల్క్ హోగన్ కదా అనేసి అంటాడు. అప్పుడు ఓర్చో అడుగుతాడు, హే కట్సువో, ఇంతకీ మీ అక్కెక్కడా అని. అప్పుడు కట్సువో గాడు, ఓ అక్క అనేసి అంటాడు. ఈ ఫాదర్ కంటిన్యూ చేస్తాడు, తను ఐస్ క్వీన్ ని కలవడానికి వెళ్ళింది అని. ఈ ఓర్చో గాడు షాక్. ఈ ఫాదర్ చెప్తాడు, గెంజీ ఫ్యాక్షన్ లో ఒక మెంబర్ ఆ అమ్మాయికి ఒక మెసేజ్ ఇచ్చాడంట. అదే ఆ అప్రైజింగ్ ని ఆపమని అని చెప్తాడు. ఈ ఓచోగాడు ఫుల్ కంగారు పడతాడు. ఎక్కడా మనం అక్కడికెళ్ళాలి అని. ఈ ఫాదర్ ఏమో, కానీ నువ్వు మాత్రం ఏం చేయగలవు, బయటంతా వాళ్ళ మనుషులే ఉన్నారు అని చెప్తాడు. నా మనుషుల్లో కొంచెం మంది అక్కడికి వెళ్తున్నారులే అని చెప్తాడు. దాంతో ఓచోగాడు కొంచెం రిలాక్స్ అవుతాడు. ఇప్పటిదాకా నేను చేసిన సాక్రిఫైస్లు ఇంకా చాలు అని చెప్తాడు. వెస్టర్న్ క్యాలెండర్ ఎండ్ అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ, నేను ఈ వాల్స్ బయట చూసినవన్నీ ఇంకా చాలు, ఐఎమ్ ఫెడ్ అప్ అనేసి అంటాడు. ఈ ఫాదర్ ఏమో, ఆ వాల్స్ బయట ఇంతకన్నా దారుణంగా ఉంది కదా అనేసి అడుగుతాడు. ఈ కట్సోగాడికి అర్థం కాదు. ఏంటి ఇంకా దారుణంగానా అనేసి అడుగుతాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి ఈ సన్నాయిని చూపిస్తారు. తను షాప్ లోపలికి వచ్చేద్ది. అక్కడ ఎవరో ఇద్దరు తింటా ఉంటారు నూడిల్స్. ఆ పర్సన్ చెప్పినట్టు చేస్తది. లోపలికెళ్ళి మిడిల్ టేబుల్ లో రైట్ సైడ్ రోలో కూర్చోమని చెప్తాడు కదా, అలానే కూర్చుంటది. అప్పుడే ఒక సర్వెంట్ వచ్చి, నేను ఇంకా టేబుల్ ని క్లీన్ చేయలేదు, కావాలంటే వేరే టేబుల్ లో కూర్చో అని చెప్తాడు. తనేమో, లేదు లేదు నేను ఇక్కడే కూర్చుంటాను అనేసి అంటది. దాంతో ఆ వెయిటర్ గాడు మొత్తం క్లీన్ చేసేస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతూ, నీకేం కావాలి అనేసి అడుగుతాడు. అప్పుడు తనేమో, ఐఎమ్ సారీ వెయిట్ ఎ మూమెంట్ అని చెప్పి ఆ మెనూ చూస్తది. అప్పుడే వాడు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. నువ్వు ఒక స్పెసిఫిక్ ఐటెమ్ ని ఆర్డర్ చేయాలి అని. అలా ఆ మెన్యూ మొత్తం చూస్తే తనకి ఒకటి కనిపిస్తది, కోల్డ్ కోల్డ్ అని. దాంతో తను చెప్పిద్ది, నేను ఈ కోల్డ్ కోల్డ్ తీసుకుంటాను అని. ఆర్ యు షూర్ అని అడుగుతాడు వాడు. అది చాలా చల్లగా ఉంటుంది అనేసి బెదిరిస్తాడు. పర్లేదు నేను అదే తీసుకుంటా అని సనయ్ అంటది. దాని తర్వాత వీడు వన్ కోల్డ్ కోల్డ్ అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ నూడిల్స్ తినేవాళ్ళు తిననే చూస్తారనమాట. అప్పుడే సడన్ గా మళ్ళీ ఆ వెయిటర్ వచ్చి ఒక కోల్డ్ కోల్డ్ నూడిల్స్ ఇచ్చేస్తాడు. అప్పుడు సనయ్య చెప్పిద్ది, కానీ
కానీ ఇది కేవలం ఒక రెగ్యులర్ సోబా కదా అని. బట్ ఇట్ డస్ లుక్ యమ్మీ అని చెప్పి నాకు చాలా ఆకలిగా కూడా ఉంది. ఐ గెస్ నేను ఇది తినొచ్చేమో. ఇందులో వాళ్ళు విషం కలిపుండకపోతే బాగుండు అని చెప్పి తినడం స్టార్ట్ చేస్తుంది. చాలా బావుందే అని చెప్పి తింటా ఉంటది. అప్పుడే పక్కనున్న అమ్మాయితో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి ఒక మాంగా చదువుతా ఉంటది. ఇలా అంటది తను, "ఏం లేదు, నీ ఫుడ్‌ని నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావే. ఏం పర్లేదులే, నువ్వు తిన్నాక మనం మాట్లాడదాము" అనేసి అంటది. ఏంటి మాట్లాడదామా అని చెప్పి సనాయ అడిగిద్ది. దాని అర్థమేంటి? నువ్వే ఐస్ క్వీన్‌వా అనేసి అడిగిద్ది. కట్ చేస్తే మనకి కానాని చూపిస్తారు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. చాప్టర్ 185 ది ఐస్ క్వీన్. కానా అడిగిద్ది, "ఏం చూస్తున్నావు" అని. చూసించాలు తొందరగా తిను అని చెప్పిద్ది. దాంతో సనాయే ఓకే అని చెప్పి తింటా ఉంటది. సో తనేనా ఐస్ క్వీన్ అనేసి అనుకుంటది. అప్పుడే టైటిల్ పడిద్ది. దాని తర్వాత సీన్ కట్. తిను మొత్తం సోబా కంప్లీట్ చేసేస్తది. అక్కడున్న సూప్ ని కూడా తాగేస్తది. దాంతో కానా అక్కడికొచ్చి, "తినడం పూర్తయిందా? ఇంతకీ అది బావుందా లేదా" అని అడిగిద్ది. ఈ సనాయ ఏమో, అవును చాలా బావుంది" అని చెప్పిద్ది. "నీకింకా కావాలా" అని కానా అడిగిద్ది. తినేమో, "లేదు లేదు ఇంకొద్దు" అని చెప్పిద్ది. కానీ కానా ఏమో లోపల షెఫ్ ని పిలిచి, "ఇంకొక సోబా తయారు చేయగలరా" అనేసి అడిగిద్ది. వాడేమో చేస్తాను అని చెప్తాడు. కానా ఇంట్రడ్యూస్ చేస్తది సనాయకి. ఈయనే ఈ షాప్ ని రన్ చేస్తారు అని. సనాయ చెప్పిద్ది, "సోబా చాలా బావుంది" అని చెప్పి. వీడు థ్యాంక్ యూ అని అంటాడు. దాని తర్వాత కానా కూడా పొగిడిద్ది, "మీరు ఈ మధ్య సోబా చాలా బాగా వండుతున్నారు" అని. ఆ షెఫ్ ఏమో కొంచెం సిగ్గుపడుతూ చెప్తాడిట్లా, అవును, కానీ నేనింకా నేర్చుకుంటున్నాను" అని. దాని తర్వాత, "ఓకే అయితే దాన్ని నా రూమ్ దాకా తీసుకొచ్చి ఇవ్వండి" అని చెప్పి బయలుదేరుతది కానా. "నువ్వు నాతో మాట్లాడాలనుకుంటున్నావు కదా, నువ్వు కూడా రా" అనేసి పిలుస్తది సనయని. తను కొంచెం భయపడతది. కానీ కుక్కుగాడు, "ఏం పర్లేదు వెళ్ళు" అనేసి పంపించేస్తాడు. ఆమెని అందరూ ఐస్ క్వీన్ అని పిలుస్తారు. కానీ అటువంటిదేమీ లేదు. కానా-సాన్ చాలా మంచిది. నా చెల్లెలు ఫీవర్ తో ఉన్నప్పుడే తను నన్ను గ్రూప్ లో యాడ్ చేసుకుంది. అప్పటినుంచి నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. గో అహెడ్, ఆ రూమ్ లోకి వెళ్ళు, నేను వెంటనే నీకు తీసుకొచ్చి ఇస్తానులే అనేసి పంపిస్తాడు. తిను కూడా ఇంకా పైకెళ్ళిపోతది. అక్కడ కానా విండో ఓపెన్ చేస్తా ఉంటది. "నీకెక్కడ కావాలంటే అక్కడ కూర్చో" అని చెప్పిద్ది. కట్ చేస్తే కానా రూముని చూపిస్తారు. మొత్తం డాల్స్, పోస్టర్స్, గిటార్ ఏవేవో ఉంటాయి అక్కడ. అదంతా చూసి సనయ షాక్ అయిపోయిద్ది. "వాట్ అన్ ఇంట్రెస్టింగ్ రూమ్" అనేసి అంటది. అప్పుడు కానా చెప్పిద్ది, "ఇది 60s కాలం నాటి హిప్పీ స్టైల్" అని. సనయకి అర్థం కాదు. 60సా హిప్పీయా అని అడిగిద్ది. దాంతో ఇంకా కానా స్ట్రైట్ గా పాయింట్ వచ్చేస్తది. "నువ్వు టీవీలో ఉన్న ఆ వాయిసెస్ విన్నావు కదా" అని. అప్పుడు సనయ అంటది, "ఓ యెస్, ఆ వాయిసెస్ ఇలా అంటున్నాయి, 'టేక్ ఆర్మ్స్ అండ్ రైస్' అని." అప్పుడు కానా అడిగిద్ది, "ఇక్కడికి రావడానికి దారి నీకెలా తెలిసిందే" అని. అప్పుడు సనయ చెప్పడం స్టార్ట్ చేస్తది. "వెల్ యాక్చువల్లీ గెంజి ఫ్యాక్షన్ లో నుంచి ఒక వ్యక్తిని నేను కలిశాను" అని చెప్పడం స్టార్ట్ చేస్తే కానా అడిగిద్ది, "గెంజి ఫ్యాక్షనా" అని. అప్పుడు సనయ చెప్పిద్ది, "ఆ వ్యక్తి మీకొక మెసేజ్ ఇవ్వమన్నాడు" అని. దాని తర్వాత కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయిద్ది. దాంతో కానా కొంచెం షాక్ తోనే అడిగిద్ది, "ఏంటి ఇప్పుడు ఈ మూమెంట్ ని ఆపేయాలా? అండ్ గెంజి ఫ్యాక్షన్ లో ఒక స్పై ఉన్నాడా? అండ్ ఇప్పుడు మా గ్రూప్ లో కూడా ఒక స్పై ఉన్నాడా?" అనేసి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు సనాయే ఇలా చెప్పిద్ది, "నేనెంతో దారుణమైన విషయాన్ని చూశాను. ఆ ఎర్త్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి వచ్చిన వ్యక్తులందరూ ఆ పూర్ హెల్ప్లెస్ మ్యాన్ ని అర్ధాంతరంగా షూట్ చేసేశారు. అతను సరెండర్ అయ్యాడు కూడా. అయినా అతన్ని కాల్చేశారు. కేవలం మా కోసమే ఆయన చనిపోయారు" అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు కానా సనాయకి థ్యాంక్స్ చెప్పిద్ది. "అంత పెద్ద ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకొని ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఆ స్పై ఎవరో నాకు తెలుసనే అనుకుంటున్నాను" అని చెప్పిద్ది. అప్పుడు సనాయే ఏడవడం ఆపేస్తుంది. కానా కంటిన్యూ చేస్తది, "మనమే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. అదే ఇప్పుడున్న ఈ సమాజాన్ని మార్చాలి. నీ కళ్ళ ముందు చనిపోయారు కదా, అలా వేరే ఎవరు చావకూడదని నేనిదంతా చేస్తున్నాను" అని చెప్పిద్ది. తిను మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే ఆ శోభాగాడు వస్తాడు. కానా వాడిని లోపలికి రమ్మని థ్యాంక్ చేసిద్ది. వాడొచ్చి అక్కడ శోభా పెట్టేస్తాడు. దాని తర్వాత సనాయని అడుగిద్ది, "నువ్వు ఆ ఎక్స్పో సెరమనీలో ఉన్నావు కదా" అని. అప్పుడు సనాయ చెప్పిద్ది, "అవును, మా ఫ్యామిలీతో నేను అక్కడికి వెళ్ళాను" అని. "అందువల్లనే మీ ఫ్యామిలీ మొత్తానికి ఆ వ్యాక్సిన్స్ ని వాళ్ళు పంపించారు కదా" అని కానా అడిగిద్ది. అప్పుడు సనాయ అవునని చెప్పిద్ది. "ఇదిగో చూడండి, ఆ వ్యాక్సిన్ వల్ల నాకొచ్చిన మార్క్" అనేసి చూపిస్తది. అప్పుడు ఈ నూడిల్స్ వాడు కూడా చెప్తాడు, "ఇదిగో నాకు కూడా ఉంది" అని చెప్పి. అప్పుడు కానా అడిగిద్ది, "నువ్వు ఎక్స్పోకి ఒంటరిగా వెళ్ళావు కదా" అని. అప్పుడు వాడు అవును అని చెప్తాడు. "అందుకే మా మదర్ ఇంకా ఫాదర్ ఆ వైరస్ వల్ల చనిపోయారు" అనేసి అంటాడు ఆ షెఫ్. అప్పుడు సనాయ అడిగిద్ది, "జ్వరంతో ఉన్న మీ సిస్టర్ కూడా అంతేనా" అని. అప్పుడు వీడు కంటిన్యూ చేస్తాడు, "కాదు, ప్రాబబ్లీ తనకి ఆ వైరస్ నుంచి హెరిడేటరీ ఇమ్యూనిటీ ఉన్నట్టుంది. కానీ తనెప్పుడూ అలాగే బలహీనంగా ఉండేది" అనేసి చెప్తాడు. అప్పుడు సనాయే, "నేనింకా ఏడవడం ఆపేయాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేవలం నేను మాత్రమే ఏడవకూడదు"
అనేసి సీరియస్‌గా కూర్చుంటది. అప్పుడు కానా అంటది, "ఓకేలే ఇప్పుడు నీ సోబా తిను. ఆయన నీ కోసం పైదాకా తీసుకొచ్చారు కదా!" అనేసి చెప్పిద్ది. దాంతో ఈ సనాయే షెఫ్‌తో చెప్పిద్దిట్లా, "తను నిజంగానే ఒక మంచి అమ్మాయి" అని. జస్ట్ లైక్ యూ సెడ్ అసలామెని ఐస్ క్వీన్ అని ఎందుకు పిలుస్తారో ఏంటో అనేసి నవ్విద్ది. దాని తర్వాత కానా ఆ షెఫ్‌కి ఏదో చూపిస్తది. ఇదిగో చూడండి నాకు చాలా ఇంట్రెస్టింగ్ డేటా దొరికింది అనేసి చూపిస్తది. ఇది ఎక్స్‌పో ఓపెనింగ్ డేని అటెండ్ అయిన 6,50,000 మెంబర్స్ లిస్ట్ అనేసి చూపిస్తది. ఆ షెఫ్ గాడు ఆ లిస్ట్‌ని చూస్తూ వావ్ అనేసి అంటాడు. అప్పుడు కానా ఏమో కానీ నాకగవ-కున్ నీ పేరు ఇందులో లేదే అని అడిగిద్ది. దాంతో వాడింక నవ్వుతాడు. నువ్వు చెప్పేదేంటి? నువ్వు దాన్ని మిస్ చేయలేదు కదా అనేసి అడుగుతాడు. అప్పుడు కానా ఇలా అంటది, నేను ఎన్ని సార్లు వెతికినా నాకది కనిపించడం లేదు అని. అప్పుడు ఆ షెఫ్ గాడు ఇట్లా చెప్తాడు, అరే కానీ నేను ఫ్రంట్ రోలో కూర్చొని ఆ సెరమనీని చూసానే అని చెప్పిద్ది. అప్పుడు కానా ఒక ఫోటో చూపిస్తది. ఇదిగో ఇదే ఫ్రంట్ రో యొక్క ఫోటో. దీన్ని ఎంత జూమ్ చేసి నీ ఫేస్ ని స్కాన్ చేసినా కూడా ఏది మ్యాచ్ అవడం లేదు అని చెప్పిద్ది. అప్పుడు వాడంటాడు ఇలా, వెల్ మేబీ నేను అప్పుడు బాత్రూమ్‌కెళ్ళానేమో వాళ్ళు ఫోటో తీస్తున్నప్పుడు. అవునవును కరెక్టే. బాత్రూమ్ దగ్గర చాలా పెద్ద లైన్ ఉంది అప్పుడు అనేసి అంటాడు. దాంతో కానా అలానే ఎటువంటి ఎక్స్‌ప్రెషన్ ఇవ్వకుండా నువ్వసలు ఎక్స్‌పోకే ఎళ్ళకపోతే నీకు వాక్సిన్ యొక్క స్కార్ ఎందుకుంది అని అడిగిద్ది. దాంతో వీడింకా ఫుల్ షేక్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత ఒక సెకండ్ అందరూ సైలెంట్ అయిపోతారు. ఈ షెఫ్ గాడు ఏడుస్తూ ఇంకా గట్టిగా అరుస్తాడిట్లా, నీ ముందు వాక్సిన్ పెట్టి నువ్వు దాన్ని వేసుకోవచ్చు అని చెప్తే నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు? నేను అదే చేశాను అంతే అనేసి అరుస్తాడు. అప్పుడు కానా ఇలా అంటది, వెంటనే ఇక్కడి నుంచి ఎళ్ళిపో అని. ఈ బిల్డింగ్ ఎక్కడుంది అన్న విషయం వాళ్ళకి చెప్పేసేయ్. ఇక్కడి నుంచి మేమెలాగో వెళ్ళిపోబోతున్నాము అనేసి చెప్పిద్ది. దాని తర్వాత వాడికి కొంచెం డబ్బులు గూడా ఇస్తది. మీ సిస్టర్‌కి ఏదైనా మంచి ఫుడ్ కొనిపెట్టు అని. వీడేమో ఏడ్చుకుంటూ అక్కడి నుంచి ఎళ్ళిపోతాడు. వాడెళ్ళిపోయిన తర్వాత కానా అడిగిద్ది, నేను క్రూయల్ అని నువ్వు అనుకుంటున్నావా అని. అప్పుడు సనాయ ఏమో, లేదు నేనింకా నువ్వు మంచిదానివనే అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు అతన్ని వెళ్ళిపోనిచ్చావు కదా అనేసి అడిగిద్ది. అప్పుడు కానా ఏమో, నేను ఆల్రెడీ వాడి జీపీఎస్ లొకేటర్‌ని పీకేశాను అనేసి ఇలా చూపిస్తది. ఒక పిన్ లాంటిది. వాళ్ళు దొరికిపోయిన స్పైస్‌ని ఏం చేస్తారని నువ్వు అనుకుంటున్నావు అని అడిగిద్ది కానా. ఒక్క సెకండ్ సనాయే సైలెంట్‌గా ఉండిపోద్ది. దాని తర్వాత కానా స్లోగా నుంచుంటూ ఇలా చెప్పిద్ది, ఐ సా టూ మచ్ ఆఫ్ థాట్, టూ మచ్ ఆఫ్ డిస్పైర్. నాకు కూడా వాళ్ళు వాక్సిన్ పంపించారు. నా చుట్టూ మనుషులు చచ్చిపోతున్నా కూడా నేను దాన్ని వేసుకున్నాను అనేసి చూపిస్తది ఆ వాక్సిన్ షాట్‌ని. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి చాప్టర్ 186 వేర్ డిస్పైర్ బిగిన్స్ స్టార్ట్ అవుతుంది. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకొక రైల్వే స్టేషన్‌ని చూపిస్తారు. అక్కడ చాలా మంది జనాన్ని కొంచెంమంది పోలీస్ ఆఫీసర్స్, మిలిటరీ మెంబర్స్ కలిసి ఆ మెట్రో ట్రైన్ లోపల కుక్కుతా ఉంటారు. ఆ జనమేమో అరుస్తా ఉంటారు. దయచేసి మమ్మల్ని ఇంటికెళ్ళనివ్వండి అని. కొంచెంమందేమో నాకసలు ఇన్ఫెక్షనే లేదు అని అరుస్తా ఉంటారు. కానీ పోలీసోళ్ళు మాత్రం లోపలికి తోస్తూనే ఉంటారు. ఇదంతా జరుగుతుండగా పైనున్న స్పీకర్‌లో ఇలా వాయిస్ వస్తదన్నమాట. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక ఆర్డర్లీ మేనర్‌లో వెహికల్ లోపలికి ఎక్కండి. చాలా మంది ప్రజల్లో మల్టిపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని మేము డిటెక్ట్ చేశాము. ఇదంతా మార్షల్ లా అనౌన్స్ చేసినప్పుడే జరిగింది. మిమ్మల్నంతా కేవలం టెంపరరీగా కంట్రీ సైడ్ ఫెసిలిటీకి పంపడం జరుగుతుంది. ఒక్కసారి మీ క్వారంటైన్ పీరియడ్ పూర్తయిపోయిన తర్వాత మీకింక ఇన్ఫెక్షన్ లేదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఇంటికి పంపించేస్తారు. ఇవన్నీ హ్యూమన్ మెజర్స్. కేవలం జపాన్‌లోనే కాదు ప్రపంచమంతా ఇది జరుగుతూనే ఉంది అనేసి ఆ వాయిస్ వస్తా ఉంటది. దాని తర్వాత ప్యానెల్‌లో ఆ మనుషులు చూపిస్తారు. ట్రైన్ లోపల లిటరల్లీ కుక్కేస్తారు వాళ్ళందరిని. అక్కడే టైటిల్ పడిద్ది. ది ఎరా ఆఫ్ ఫ్రెండ్ ఫస్ట్ ఇయర్ అని చెప్పి. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఒక ఊరు లాంటి దాన్ని చూపిస్తారు. అక్కడెవరో 5 మెంబర్స్ నడుచుకుంటూ పోతా ఉంటారు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారన్నమాట. హ్యూమన్ లేదు, తొక్క లేదు. ఆ కొండల్లో కేవలం టెంట్స్, మంచాలు మాత్రమే ఉన్నాయి అనేసి ఒకడంటాడు. దాంతో స్పెట్స్ పెట్టుకున్నొకడు ఇలా అంటాడు, అవునా మా దగ్గర కూడా అలానే ఉంది. నేను నిగాటా ఫెసిలిటీ నుంచి తప్పించుకొనొచ్చాను అని చెప్తాడు. వాడేమో నేను టొయామా దగ్గర నుంచి తప్పించుకొనొచ్చాను అని చెప్తాడు. తర్వాత వేరే ఒకడు ఆ ప్లేస్ ని వాళ్ళు ఫెసిలిటీస్ అని పిలిచారు. కానీ అది కేవలం ఇన్ఫెక్ట్ అయ్యుండే అవకాశం ఉన్న మనుషులందరినీ బంధించడానికి వాళ్ళు అల్లిన కట్టు కదా అని చెప్తాడు. దాని తర్వాత ఇంకొక పర్సన్ ఇషికావాలో ఏం జరిగిందో నువ్వు విన్నావా అని అడుగుతాడు. ఏం జరిగింది అని వేరే వాళ్ళు అడిగితే వీడు చెప్తాడు, ఆ వైరస్ అక్కడున్న ప్రతి ఒక్కరిని చంపేసిందంట అని. దాంతో వీళ్ళంతా భయపడిపోతారు. ఇక్కడున్న వాళ్ళలో ఎవరికి ఇన్ఫెక్షన్ లేదు కదా అని. ఈ గ్యాప్ లో అక్కడికి కుంటుకుంటూ వేరే ఒక పర్సన్ వస్తాడు. హే కురాటా-సాన్ నువ్వు బానే ఉన్నావా అని గ్రూప్ లో ఒక మెంబర్ అడుగుతాడు. ఆ కురాటగాడేమో నేను బానే ఉన్నానులే మీరు వెళ్ళండి అనేసి పంపించేస్తాడు. ఈ బీని వేసుకున్నాడు, అరేరే మేము అలా ఎలా చేయగలము, ఇదిగోండి నేను హెల్ప్ చేస్తాను
అని చెప్పి వాడి షోల్డర్ ఇస్తాడు. ఈ కురాటా థాంక్స్ చెప్తాడు. మా క్యాంప్ దగ్గర సెక్యూరిటీ చాలా టైట్‌గా ఉంది. నేను తప్పించుకోవడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళని కాల్చేశారు. ఒకవేళ ఓచాయి-సాన్ నన్ను కాపాడుండకపోతే అనేసి అంటాడు. అప్పుడు బీనీ యేసుకున్నాడు అడుగుతాడు. అరే అవును ఆయనెక్కడున్నాడు అని. ఈ కురాటా చెప్తాడు. వాడికేదో కార్ సౌండ్ వినిపించిందని చెప్పాడు అని. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఓచా ఉంటాడు. ఓచా చెప్తాడు. వెల్ ఆ కారు హైవే వైపుగా వెళ్ళిపోయింది అని. అప్పుడు బీనీ యేసుకున్నాడు అడుగుతాడు. నువ్వేమంటావు? కార్‌లో ట్రావెల్ చేయడం డేంజరస్ అంటావా అని. అప్పుడు ఓచా చెప్తాడు. మేజర్ రోడ్స్ అన్నిటిని వాళ్ళు సీల్ చేసేశారు అని. దాని తర్వాత ఈ ముందలున్నోడు మనం ఈ మట్టి రోడ్ల ద్వారా వెళ్తూ ఇక్కడున్న కొండల్ని ఎక్కుతూ వెళ్ళిపోవచ్చు. కానీ టోక్యో వరకు వెళ్ళేటప్పటికి ఎంత సమయం పడుతుందంటారు అనేసి అడుగుతాడు. అప్పుడే పక్కన ఒక లడ్డుగాడు అరే అక్కడ కొంచెం చూడండి మీకు ఇల్లులు కనిపిస్తున్నాయా అని అడుగుతాడు. కట్ చేస్తే వీళ్ళ ఊర్లో ఉన్న ఒక గ్రోసరీ స్టోర్ లోపలికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తినదగినవి ఏమైనా మిగులున్నాయా అని వెతుకుతారు. వాళ్ళకి చిప్స్ లాంటివి కనిపిస్తాయి. దాంతో సీన్ కట్. నెక్స్ట్ ఓట్స్ అని చూపిస్తారు. ఈ కురాటాస్ అని అడుగుతాడు. లోపలికెళ్ళి చూడండి ఓచాయ్-సాన్ నేను ఇక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను అని. ఇక్కడ కూర్చొని చూస్తే అసలేమీ జరగలేదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు టోక్యో ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారు అని ఓట్స్ అడుగుతాడు. మీకెవరైనా పిల్లలున్నారా అని ఓట్సాన్ అడుగుతాడు. ఓట్సో గాడు నో అంటాడు. వీడు కంటిన్యూ చేస్తాడు. నాకు టోక్యోలో వైఫ్ అండ్ డాటర్ ఉన్నారు అని. లాక్‌డౌన్ అనౌన్స్ చేసినప్పుడు నేను షింజుకులో ఉన్నాను. ఒక బిజినెస్ ట్రిప్ మీద అక్కడికి వెళ్ళాను. వాళ్ళు నా ఫోన్ లాగేసుకున్నారు. నేను మా ఫ్యామిలీని కాంటాక్ట్ చేసే మార్గమే లేకపోయింది. నేను ఇంటికి తిరిగి వెళ్ళేసరికి వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారు అన్న విషయం తెలుసుకోవడానికే అక్కడి దాకా వెళ్ళాను అని అనుకోకపోతే బాగుంటుంది అని అంటాడు. దాని తర్వాత వెనకాల నుంచి ఆ బీని పెట్టుకున్నోడొచ్చి కురాటా-సాన్ కుకీస్ తింటారా అని అడుగుతాడు. వీడేమో షూర్ థాంక్యూ. ఈ మధ్య పిల్లలందరూ చెడిపోయారు అని అనుకున్నాను కానీ నిన్ను చూస్తుంటే నా ఒపీనియన్ మార్చుకోవాలని అనిపిస్తుంది అని అంటాడు. దాని తర్వాత ఓట్షో ఆ షాప్ లోపలికెళ్ళి చూస్తాడు. అక్కడున్న జనమందరూ పనికొచ్చే ఫుడ్ మొత్తాన్ని కలెక్ట్ చేసి ఒక టబ్ లోపల పెట్టుకుంటారు. కానీ అలా డబ్బులు ఇవ్వకుండా తీసుకెళ్లిపోవడం వాళ్ళకంత నచ్చదన్నమాట. ఏదో వియర్డ్ గా అనిపిస్తది. అందుకే జేబులో నుంచి కొన్ని డబ్బులు తీసి అక్కడ వదిలేస్తారు. ఇప్పుడు ఈ డబ్బులకి ఎటువంటి విలువ లేదు. కానీ వీటిని నేనిక్కడ వదిలేస్తాను అంతే అని చెప్పి ఒక పర్సన్ పెట్టేస్తాడు. దాని తర్వాత వాళ్ళందరూ నవ్వుకుంటారు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ వీళ్ళందరూ ఆ ఫుడ్ కొంచెం వాటర్ తీసుకొని నడుచుకుంటూ మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తారు. కొంచెం సేపటి తర్వాత ఆ బీని యేసుకున్నోడు ముందున వే మొత్తాన్ని ఇన్స్పెక్ట్ చేసి తిరిగొచ్చి రిపోర్ట్ చేస్తాడు. వీళ్ళందరూ అడుగుతారు ఎలా ఉంది దారి అని. వాడు చెప్తాడనమాట. ముందంతా సేఫే. అక్కడ ఒక హైవే ఉంది. కానీ ఏం పర్లేదు అక్కడెవ్వరు లేరులే అని చెప్తాడు. దాంతో వాడికి ఒక వాటర్ బాటిల్ కూడా ఇస్తారు. వాడేమో తాగేద్దాము అని అనుకొని బాటిల్ లిఫ్ట్ చేస్తాడు. కాకపోతే లేదు మనం ఇంకా ఎన్నో కొండలు దాటాలి. ఈ వాటర్ ని సేవ్ చేద్దాంలే అని అంటాడు. వీళ్ళందరేమో ఏం పర్లేదులే తాగు. మాలో ఎవరికి జ్వరం లేదు. నువ్వు తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ వాల్యుయబుల్ అని అంటారు. దాంతో వీడింకా మొహమాటంతో తాగేస్తాడు. వాడికి ఆ వాటర్ తాగంగానే ఒక లెవెల్ సాటిస్ఫాక్షన్ వస్తది. వీళ్ళందరూ నవ్వుకుంటారనమాట. జస్ట్ లైక్ బీర్ అని చెప్పి. టోక్యోకెళ్ళిన తర్వాత మనం అక్కడ డ్రింక్స్ తాగాలి అనేసి అనుకుంటారు. ఈ వెనకాల కురాటా-సాన్ గాడు ఓట్సోకి చెప్తా ఉంటాడు. ప్రపంచం ముక్కముక్కలైపోయినా కూడా ప్రజలందరూ ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు అని. ఓట్సో గాడు కూడా యెస్ ఐ అగ్రీ అని చెప్తాడు. దాని తర్వాత కురాటా-సాన్ ఇలా అంటాడు. ఆర్ మేబీ ప్రపంచం ఇలా ఉంది కాబట్టే ప్రజలందరూ ఇలా ఉన్నారేమో అనేసి నవ్వుతాడు. దాంతో సీన్ కట్. ఆ రోజు ఈవినింగ్ అయిపోతా ఉంటది. వాళ్ళందరూ ఒక గ్రౌండ్ దగ్గర కూర్చొని నైట్ అంతా ఏం చేద్దాము అని ఆలోచిస్తా ఉంటారు. ఈ కురాటా గాడికేమో ఆకలేస్తా ఉంటది. అప్పుడే ఓట్సోకి ఎవరో దగ్గరికి రావడం వినిపిస్తది. వాడు చెప్తాడు సైలెంట్ గా ఉండండి ఎవరో వస్తున్నారు అని. అక్కడ మట్టి రోడ్డు మీద చూస్తే ఒక పర్సన్ బండి మీద వచ్చి ఒక పార్సెల్ లాంటి దాంతో దిగుతాడు. గుడ్ ఈవినింగ్ జెంటిల్‌మెన్ మీలో ఎవరైనా యమనౌచి సేయిజీ ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడు ఆ స్పెట్స్ పెట్టుకున్నాడు. అది నా పేరేనే అని అంటాడు. అప్పుడు ఈ పోస్ట్ మ్యాన్ గాడు ఓ మీరు టోక్యోలో ఉన్న ఇతబాషి డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు కదా అని అడుగుతాడు. అవును అని ఆడు చెప్తాడు. ఏంటి ఇది నాకొచ్చిన డెలివరీయా అని చూసుకుంటాడు. అప్పుడు ఆ పోస్ట్ మ్యాన్ గాడు చెప్తాడు. నువ్వు ఎక్స్పో సెరమనీ ఓపెనింగ్ అప్పుడు అక్కడున్నావు కదా కంగ్రాచులేషన్స్ అని చెప్పి మళ్ళీ బండేసుకొని వెళ్ళిపోతాడు. దాంతో వీడు అసలేంటి పార్సల్ అని చెప్పి ఓపెన్ చేసి చూస్తాడు. వీళ్ళందరూ భయపడిపోతా ఉంటారు. అసలేంటది దానిలో ఏమైనా బాంబు ఉందా ఏంటి అని. కానీ అది ఓపెన్ చేసి చూస్తే దాని లోపల వ్యాక్సిన్ ఉంటది. వాడది చూసి ఇదొక వ్యాక్సినా? ఇది నిజమైందేనా? ఒకవేళ ఇది ఒరిజినల్ అయితే దాని అర్థం అని ఏదో ఆలోచిస్తా ఉంటాడు. వాడి చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ ఒక స్టేట్ ఆఫ్ షాక్ లోపలికి వెళ్ళిపోతారు. ఓర్చోగాడు దేన్నో గమనిస్తాడు. అప్పుడే మనకు కనిపిస్తది ఆ గ్రూప్ లో ఒక జఫాగాడు వచ్చి ఆ వ్యాక్సిన్ లాగేసుకుంటాడు. నన్ను క్షమించండి ఒకవేళ నేను ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఇక మీదట నేను ఆ ఇన్ఫెక్షన్ కి భయపడాల్సిన అవసరమే లేదు అని అంటాడు. దాంతో ఈ అమనొచ్చిగాడికి ఫుల్ కోపం వస్తది. అరే నువ్వేం చేస్తున్నావు అది నాది అని చెప్పి వాడితో గొడవ పడతా ఉంటాడు. వాడిని కింద పడేస్తాడు. ఈ గ్యాప్ లో వేరే వాళ్ళు కూడా వాళ్ళ మీద పడతా ఉంటారు.
నాకిచ్చేయి అని చెప్పి. ఓర్చోగాడేమో వాళ్ళందరిని ఆపడానికి ట్రై చేస్తాడు. కాకపోతే ఎనకాల నుంచి ఎవడో రాయితో కొట్టి ఓర్చోని కూడా కింద పడిపోయేటట్టు చేస్తారు. ఓర్చోగాడు వాడికున్న స్ట్రెంగ్త్‌నంతా పోగేసి లేవడానికి ట్రై చేస్తాడు. ఆ జఫాగాళ్ళందరూ కొట్టుకుంటూనే ఉంటారు ఆ వ్యాక్సిన్ కోసం. కర్రలిచ్చుకొని, రాళ్ళిచ్చుకొని ఫైట్ చేసుకుంటా ఉంటారు. ఓర్చోగాడికేమో ఫుల్ బ్లడ్ వస్తా ఉంటది. వీడు దయచేసి ఆపండి అని అడుగుతూనే ఉంటాడు ఒక పక్క నుంచి. అందరూ దెబ్బలు తిని కింద పడిపోతారు. లాస్ట్‌కి ఆ బీనీ యేసుకున్నోడు కనిపిస్తాడు మనకి. హమ్మయ్య! నాకు దొరికింది అని చెప్పి వాడేసేసుకుంటా ఉంటాడు. అప్పుడే వెనకాల నుంచి ఒకడొచ్చి ఒక పెద్ద రాయితో ఆ బీనీయోడినెత్తి పగలగొట్టేస్తాడు. ఓర్చోగాడు లేసి గట్టిగా అరుస్తాడు నో అని. అప్పుడే మనకు వాడి ఫేస్ కనిపిస్తది. వీడెవడో గాదు ఆ కురాట సంగాడే. దాని తర్వాత పిచ్చోల్లాగా నవ్వుతాడు. లాస్ట్‌కి వాడేం చేశాడో వాడు రియలైజ్ అయితాడు. గట్టిగా అరుచుకుంటూ కింద క్రౌచ్ డౌన్ చేసి అలానే ఉండిపోతాడు. అప్పుడు ఓర్చో దగ్గరకొచ్చి జస్ట్ లుక్ అట్ దిస్ అని చెప్పి ఆ సీన్ అంతా డిస్క్రైబ్ చేస్తాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు ఆన్ ఎ జర్నీ. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మళ్ళీ అదే సీన్ చూపిస్తారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఓర్చో వాయిస్ వినిపిస్తా ఉంటది. దయచేసి నాకు చెప్పండి, ఒకవేళ నేను డిస్పైర్‌ని ఓడించాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. మళ్ళీ మనకి పాత ఓర్చో కనిపిస్తాడు. అదే ఒక మాంక్ దగ్గరికెళ్ళి నేర్చుకుంటాడు కదా! ఆ మాంక్ చెప్తాడిట్లా, "అండ్ చైల్డ్, డిస్పైర్‌ని ఓడించడానికి అసలు ఎటువంటి మార్గము లేదు" అని. ఇక్కడ డిస్పైర్ అంటే ఎటువంటి హోప్ లేని సిట్యుయేషన్ అన్నమాట. చలో లెట్స్ కంటిన్యూ. దాని తర్వాత ఓర్చోగాడు ఒక కర్ర పట్టుకొని నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. వాడి నెత్తికి ఒక బ్యాండేజ్ లాంటిది కట్టేసుకుంటాడు. అప్పుడే వాడికి వెనకాల నుంచి సౌండ్స్ వినిపిస్తాయి. ఏంట్రా అని తిరిగి చూస్తే కొంచెం మంది పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. అప్పుడు ఓర్చో అడుగుతాడు ఏం జరిగింది అని. ఆ పరిగెడుతున్నాడు చెప్తాడిట్లా, అక్కడ ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు అని. ఆ వ్యాక్సిన్స్ కోసం అందరూ కొట్టుకొని చచ్చిపోతున్నారు అని గట్టిగా అరుస్తాడు. ఓర్చోగాడు షాక్ ఇంకా. ఇక్కడ కూడానా అని అనుకుంటాడు. దాని తర్వాత స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వెళ్తాడు ఆ టౌన్ లోపలికి. అక్కడ జనమందరూ కింద పడిపోయి ఉంటారనమాట. వాళ్ళందరిని చూసి గట్టిగా అరుస్తాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని. ఒక చెట్టు దగ్గర ఒకడు చిన్న చిన్న సౌండ్ చేస్తా ఉంటాడు. నువ్వు బానే ఉన్నావా అని అడుగుతాడు ఓర్చో. అప్పుడు వాడు మాట్లాడడానికి ట్రై చేస్తాడు గాని ఓర్చో వెనకాల చూసి సడన్ గా అరుస్తాడు. అప్పుడు కనిపిస్తుంది మనకి ఎవడో ఒక సికిల్ లాంటి దాంతో అటాక్ చేయడానికి వచ్చేస్తాడు. కాకపోతే ఓర్చోగాడు ఆ కింద పడిన వాడిని ప్రొటెక్ట్ చేస్తా ఉంటాడు. ఆ అటాకర్ ఏమో పిక్చర్ లాగా ముందుకు వస్తూనే ఉంటాడు. దాంతో ఓర్చో ఇంకా వాడి చేతిలో ఉన్న స్టిక్ తో కొట్టేస్తాడు వాడిని. దగ్గరికెళ్లి చూసి వాడు చచ్చిపోయాడు అని చెప్తాడు. దాని తర్వాత ఓర్చో ప్రొటెక్ట్ చేసిన పర్సన్ ఓర్చో దగ్గరకు వచ్చి మీరు బానే ఉన్నారా అని అడుగుతాడు. మీకు గాయం చాలా లోతుగా తెగినట్టుంది, మీకు ట్రీట్మెంట్ ఇవ్వాలేమో అనేసి అంటాడు. ఈ గ్యాప్ లో వాళ్ళిద్దరికి ఒక చిన్న పిల్లోడు కనిపిస్తాడు. అప్పుడు ఈ పర్సన్ కూడా అదిగో వాడే ఆ పిల్లోడు అనే చెప్తాడు. ఆ చిన్న పిల్లోడేమో ఫుల్ భయపడతా ఉంటాడనమాట. వాడి చేతిలో ఉన్న బ్యాగ్ ని గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఈ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదిగో అదే ఆ వ్యాక్సిన్, అది వాడిదే అని ఓర్చోకి చెప్తాడు. దాని తర్వాత ఆ పిల్లోడిని ఇదిగో ఇక్కడ రా అని పిలుస్తాడు. కానీ ఆ చిన్న పిల్లోడేమో భయపడి పరిగెట్టుకుంటూ పారిపోతాడు. దాని తర్వాత ఓర్చోగాడు అడుగుతాడు నువ్వు ఇక్కడే ఉంటావా అని. వాడు చెప్తాడు అవును నేను ఇక్కడే ఉంటాను. ఒక గ్యాస్ మాస్క్ వేసుకొని ఒక డెలివరీ మ్యాన్ వచ్చాడు అండ్ తనతో పాటు కొన్ని వ్యాక్సిన్స్ కూడా తీసుకొచ్చాడు అండ్ దాని వల్లనే ఊరంతా ఇలా తయారైంది అనేసి చెప్తాడు. సర్లే అయితే ఇప్పుడు నీ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేద్దాము అనేసి ఓడ్చోని తీసుకెళ్తాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఒక ఇంటి లోపలికి వెళ్తారు. అక్కడ వాడు వ్యాక్సిన్ ఎత్తుకుతాడు. కింద కూర్చుని ఓడ్చో అడుగుతాడు ఇది నీళ్లు కాదు కదా అని. అప్పుడు ఆ పర్సన్ చెప్తాడు లేదు ప్రస్తుతానికి మనం వేరే వాళ్ళ ఇల్లు వాడుకుందాంలే అనేసి నవ్వుతాడు. అయినా ప్రస్తుతానికి మా ఇంటి పరిస్థితి ఏం బాలేదు అనే చెప్తాడు. అరే ఫస్ట్ ఎయిడ్ దొరికిందే అని చెప్పి ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాడు. నేను ఇప్పుడే మా ఇంటి దగ్గర ఒక ఫ్యూనరల్ ని కంప్లీట్ చేశాను అని చెప్తాడు. అలా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ని ఓపెన్ చేస్తా ఉంటాడు. దాంతో వచ్చి అడుగుతాడు ఫ్యూనరలా ఏం జరిగింది అని. అప్పుడు ఇడు చెప్తాడు మా ఫ్యామిలీకి ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది. మా ఫ్యామిలీ మొత్తంలో నాకు తప్ప మిగతా 8 మెంబర్స్ కి ఆ వైరస్ సోకింది అని చెప్తాడు. దాంతో ఓడ్చోగాడు నేనేం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు అనే చెప్తాడు. దాంతో ఆ పర్సన్ అరే ఏం పర్లేదులేండి ఇప్పుడు ఇలానే ప్రతి ఒక్కరికి జరుగుతుంది అనే చెప్తాడు. వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఎక్స్పో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఒక వ్యాక్సిన్ వస్తుందంట. ఐ డోంట్ మీన్ టు క్రై ఫౌల్ కానీ నా ఫ్యామిలీకి ఒక వ్యాక్సిన్ ఉండుంటే అని ఏడవడం స్టార్ట్ చేస్తాడు. దాంతో ఆ సీన్ కట్ అయిపోద్ది. కాసేపటి తర్వాత కంటిన్యూషన్ చూపిస్తారు మనకి. ఓర్చోగాడ్ చేతికి ఫుల్ బ్యాండేజ్ ఉంటది. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ ఇప్పుడు నేను బానే ఉంటాను అని అంటాడు ఓర్చో. అప్పుడు ఆ పర్సన్ ఏమో మీరు నా ప్రాణాలను కాపాడారు, నేను కనీసం ఈ మాత్రం చేయలేనా అని చెప్పి ఇదిగో తీసుకోండి మీకోసం నేను కొంచెం టీ తయారు చేశాను, ఇక్కడే ఇంకొంచెం సేపు ఉంటారా అని అడుగుతాడు. అప్పుడు ఓర్చోగాడు ఎస్ షూర్ అనే సమాధానం చెప్తాడు. దాని తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని టీ తాగుతారు. ఆ టైంకి వాడిలో ఆలోచిస్తూ ఉంటాడనమాట. అసలు ఇదంతా ఎందుకు జరిగింది, ప్రాబబ్లీ ఇదంతా ఆ కెంజీ ఫ్యాక్షన్ యొక్క టెర్రరిస్ట్ల వల్లనే జరిగిందేమో అనేసి అంటాడు. ఓర్చోగాడు సైలెంట్ గా టీ తాగుతూ ఉంటాడు. దాని తర్వాత వాడు కంటిన్యూ చేస్తూ ఉంటాడు. నేను ఇలా ఎవరితోనూ మాట్లాడకూడదు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ అదే
ఫ్రెండ్ యొక్క గవర్నమెంట్ వాళ్ళు చేసేదేది కరెక్ట్ గా లేదు. దిస్ ఇస్ రెడిక్యులస్. అసలు ఎక్స్పోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్ వస్తుందా? అండ్ దాని కారణంగా ప్రజలందరూ ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు. మీకో విషయం తెలుసా? ఆ వ్యాక్సిన్స్ కోసం ఆల్రెడీ ఒక బ్లాక్ మార్కెటే తయారైపోయింది అని చెప్తాడు. అప్పుడు వచ్చి అడుగుతాడు బ్లాక్ మార్కెటా అని. దాంతో ఈ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జనం ఆ వ్యాక్సిన్ ని 100 మిలియన్ యెన్ పెట్టి కొనడానికి రెడీగా ఉన్నారు అని చెప్తాడు. 100 మిలియన్. దాని తర్వాత కంటిన్యూ చేస్తాడు. అండ్ ఇప్పుడు మా విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ అబ్బాయి దగ్గరున్న ఆ చిన్న వ్యాక్సిన్ బాటిల్ కోసం ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు. అవును, మర్చిపోయాను. ఇంతకీ మనము ఆ చిన్న పిల్లని వెతకాలి కదా, కానీ ఇప్పుడు నాకు చాలా అలసటగా ఉంది, ఐఎమ్ సో టైర్డ్ అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు స్లోగా. ఈ పర్సన్ ఏమో అవునవును రెస్ట్ తీసుకోండి, నేను ఆ పిల్లోని ఎత్తుకుతానులే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో సీన్ కట్. ఓచాడు స్లోగా నిద్రలోకి జారుకుంటాడు. చాలా సేపటి తర్వాత మళ్ళీ ఓచో లేచి చూస్తాడు. ఇంతకీ ఏంటంటే వాడి చేతికి హ్యాండ్ కఫ్స్ ఉంటాయన్నమాట. అరే నాకెందుకు హ్యాండ్ కఫ్స్ ఉన్నాయి అని చెప్పి పక్కనే ఉన్న టీని చూస్తాడు. సో నా టీలో వాడేదో కలిపినట్టున్నాడు అని అనుకుంటాడు. తర్వాత వాడి ముందుకి సిక్కులు పట్టుకొని ఒక మనిషి వస్తాడు. ఎవరక్కడ అని అడుగుతాడు ఓచో. ఇంతకీ అక్కడ చూస్తే ఆ చిన్న పిల్లోడు ఉంటాడనమాట. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇవి నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాము. ఈ చాప్టర్ పేరు వచ్చి ది వెయిట్ ఆఫ్ జర్నీ. మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉంటది. ఆ చిన్న పిల్లాడు ఆ సిక్కులు పట్టుకొని రెడీగా ఉంటాడు. అప్పుడు ఓచో ఇలా అడుగుతాడు, దయచేసి అలా చేయకు, దయచేసి ఆగు అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లోడు అడుగుతాడు, నువ్వు ఒక మంచోడివా లేదా చెడ్డవాడివా అని. నువ్వు మనుషుల్ని చంపుతావా, నువ్వు కూడా వాళ్ళనే మనుషుల్ని చంపుతావా అని అడుగుతాడు. ఓచో సైలెంట్ గా ఉంటాడు. దాంతో ఆ పిల్లోడు, నీతో పాటు ఉన్నాడే ఇంకొక వ్యక్తి, వాడ్లానే నువ్వు కూడా అందరిని చంపేస్తావా అని అడుగుతాడు. ఓచో అడుగుతాడు, నువ్వు చెప్పేదేంటి అని. ఆ పిల్లోడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళందరినీ చంపేశారు అని. ఎవరు చంపారు అని ఓచో అడుగుతాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ వ్యాక్సిన్ కోసం ఒకళ్ళనొకళ్ళు చంపుకోలేదా అని అడుగుతాడు. అప్పుడు ఈ పిల్లోడు చెప్తాడు, మాకు వ్యాక్సిన్స్ దొరికాయి, ఒక డెలివరీ మ్యాన్ వచ్చి నాకు మా డాడీకి ఇచ్చారు అని చెప్తాడు. అప్పుడు ఓచో చెప్తాడు, నీతో పాటు మీ డాడీ కూడా ఎక్స్పోకి వెళ్లారా అని. ఈ పిల్లోడు తలూపుతాడు. ఎప్పుడైతే ఆ డెలివరీ మ్యాన్ మా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడో వెంటనే ఆ వేరే వ్యక్తి వచ్చి మా మమ్మీని డాడీని చంపేశాడు అని చెప్తాడు. ఓచో మళ్ళీ అడుగుతాడు, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని. అప్పుడే వీడు రియలైజ్ అవుతాడు, వీడికి హ్యాండ్ కఫ్స్ వేస్తాడు కదా, ప్రాబబ్లీ వాడనేమో అని. ఇలా జరిగే అవకాశమే లేదే అని అనుకుంటాడు. దాంతో సింగ్ కట్. మళ్ళీ మనకి ఆ బిల్డింగ్ బయట చూపిస్తాడు. ఈ జఫాగాడు ఆ చిన్న పిల్లోడు కోసం ఎతుకుతా ఉంటాడు. అక్కడ ఒక్క మనిషి కూడా ఉండరు. వాడికి అక్కడ ఒక చిన్న పిల్లిపిల్ల కనిపిస్తది. హే పిల్లి, నా దగ్గరికి రా, నీకు ఆకలిగా ఉందా, ఈ టౌన్ లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు అనేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ పిల్లి వాళ్ళ మమ్మీ వచ్చి ఆ పిల్లిని ప్రొటెక్ట్ చేస్తది. మీ మమ్మీ నేను పిలుస్తుంది కదా, లక్కీ థింగ్ నీకు ఒక ఫ్యామిలీ ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో సీన్ కట్. వీడు మళ్ళీ ఆ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అక్కడ ఓచోగాడు నిద్రపోతా ఉంటాడు. వీడు అదంతా చూసి, నిన్ను హ్యాండ్ కఫ్స్ చేసి బంధించినందుకు నన్ను క్షమించు, నీ మీద నమ్మకం లేక నేను ఆ పని చేయలేదు, నా సేఫ్టీ కోసమే నేను అలా చేశాను అంతే అని మాట్లాడుతూ ఉంటాడు. సడన్ గా వెనకాల నుంచి ఓచో వచ్చి ఆ స్టిక్ తో వాడిని కింద పడేయడానికి ట్రై చేస్తాడు. వాడిని కింద పడేసిన తర్వాత గట్టిగా అరుస్తాడు, ఇదంతా నువ్వే చేసావు కదా, ఈ టౌన్ లో ఉన్న వాళ్ళందరినీ నువ్వే చంపేశావు కదా అని అడుగుతాడు. నువ్వు అసలు ఇక్కడ ఉండవు కదూ, ఈ ఊర్లో ఉన్న వ్యాక్సిన్స్ అన్నిటినీ దొంగలించడానికి ఇక్కడికి వచ్చావు కదూ అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఆ పర్సన్ అవుతాడు, అసలు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. దాంతో ఓచో మళ్ళీ చెప్తాడు, అదిగో ఆ పిల్లోడి దగ్గర ఉన్న బ్యాగ్ నీదే కదా, అందులో నువ్వు నాకేసిన హ్యాండ్ కఫ్స్ యొక్క కీస్ ఉన్నాయి అని చెప్తాడు. అండ్ అది మాత్రమే కాదు, అసలు ఆ బ్యాగ్ లో అన్ని వ్యాక్సిన్స్ ఎందుకున్నాయి అని అడుగుతాడు. దాంతో ఈ పర్సన్ అవుతాడనమాట, నేను వాళ్ళందరినీ చంపేసి వాటిని దొంగలించాను, సో వాట్ అని అడుగుతాడు. దాంతో ఓచో ఆడికి ఫుల్ కోపం వస్తుంది. పంచడానికి ట్రై చేస్తాడు. కాకపోతే ఆ పర్సన్ ఓచోకి దెబ్బ తగిలిన హ్యాండ్ ని కరుస్తాడు. దాంతో ఓచో ఆడు ఆ పెయిన్ కి వాడిని వదిలేస్తాడు. ఈ పర్సన్ ఏమో ఆ చిన్నపిల్లోడి దగ్గర ఉన్న బ్యాగ్ లాక్కొని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ పర్సన్ వెంబట ఓచో కూడా వస్తూనే ఉంటాడు. లాస్ట్ కి ఆ పర్సన్ ఒక క్లిఫ్ దాకా వెళ్ళిపోతాడు. ఓచో ఆడు కూడా ఫాలో అయితే వస్తాడు. ఈ పర్సన్ బెదిరిస్తాడు, నువ్వు ఇంకా ఒక్క అడుగు ముందుకేసినా వీటన్నిటిని కింద పడేస్తాను అని. నేను నీకు ఇప్పుడే చెప్పాను కదా, ఈ ఒక్కొక్క షాట్ కి జనం 100 మిలియన్ యెన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కావాలంటే నీకు కూడా నేను షేర్ ఇస్తాను అనే చెప్తాడు. దాంతో ఓచో ఆడు, సో నువ్వు డబ్బుల కోసం చంపుతావా అని అడుగుతాడు. ఈ పర్సన్ ఏమో ఎస్ దాట్స్ రైట్, నా ఫ్యామిలీ మొత్తము అదే కారణంగా చచ్చిపోయింది అని చెప్తాడు. నేను నీకు పొద్దున్న చెప్పాను కదా, మా ఫ్యామిలీలో అందరికీ ఆ ఇన్ఫెక్షన్ వచ్చిందని, అదంతా అబద్ధం. మా ఫ్యామిలీలో ఉన్న అందరికీ 8 వ్యాక్సిన్స్ వచ్చాయి, ఎందుకంటే మేమందరం ఎక్స్పోకి వెళ్ళాము, కానీ దాని తర్వాత దొంగలు వచ్చారు, వచ్చి అందరినీ చంపేశారు. వాళ్ళు మా పేరెంట్స్ ని, నా వైఫ్ ని,
మా పిల్లల్ని అందరిని చంపేసి వ్యాక్సిన్స్ తీసుకెళ్ళిపోయారు. సో ఇప్పుడు చెప్పు వేరే వాళ్ళందరిని చంపి వాళ్ళ వ్యాక్సిన్ దొంగిలించడంలో తప్పేముంది అని అడుగుతాడు. వాట్స్ రాంగ్ విత్ దట్ అని గట్టిగా అరిచి వాడి బ్యాగ్ లో ఉన్న వ్యాక్సిన్స్ అన్నిటిని కింద పడేస్తా ఉంటాడు. దాని తర్వాత నేనొక 3 ఏళ్ల చిన్న పిల్లని చంపేశాను. ప్రాబబ్లీ తను కూడా నా కూతురు వయసు అమ్మాయేమో అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అలా ఏడుస్తూ ఏడుస్తూ సడన్ గా స్లిప్ అయ్యి కింద జారిపోతాడు. అప్పుడు ఓచో వచ్చి వీడిని కాపాడతాడు. దాంతో ఆ పర్సన్ ఇలా అంటాడు, నువ్వు నా ప్రాణాలను కాపాడావు, అందువల్లనే నువ్వు పడుకున్నప్పుడు నేను నీకొక వ్యాక్సిన్ షాట్ ఇచ్చాను అనే చెప్తాడు. దాంతో ఓచోవాడు అడుగుతాడు ఏంటి అని. ఆ పర్సన్ మళ్ళీ చెప్తా వస్తాడు ఇట్లా, ఈ ప్రపంచం ఇందులో ఇంకేమీ మిగిల్లేదు అని చెప్పి ఓచో చెయ్యి వదిలేస్తాడు. అసలు వాడి కళ్ళల్లో ఇందాక చెప్పా కదా డిస్పైర్ అని, ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది మీకు. చలో లెట్స్ కంటిన్యూ. వాడలా కింద పడిపోతాడు. ఓర్చో వాడు నడుచుకుంటూ కిందకొచ్చేస్తాడు. వాడి తల ఒక రాయికి తగిలి చచ్చిపోతాడాడు. ఓర్చో వాడి షోల్డర్ స్లీవ్ ఎత్తి చూస్తే అక్కడ ఒక వ్యాక్సిన్ షాట్ కనిపిస్తది. దాని తర్వాత వాడన్న మాటలు గుర్తెచ్చుకుంటాడు. వాడొక 3 ఏళ్ల పిల్లని చంపేస్తాడు కదా, ఇంకా అదంతా ప్రాసెస్ చేసుకోలేక ఓర్చో వాడు కూడా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. గట్టిగా అరుస్తాడు. దాని తర్వాత ఆ పర్సన్ కింద పడేసిన వ్యాక్సిన్ చూస్తాడు ఓర్చో. దాంతో సీన్ కట్. నెక్స్ట్ ఓర్చో మళ్ళీ ఆ చిన్న పిల్లోడి దగ్గరకు వచ్చేస్తాడు. ఆ పిల్లోడిని అడుగుతాడు, సో అదే మీ రిలేటివ్స్ వాళ్ళ ఇల్లా అని. వాడు అవును అని చెప్తాడు. దాని తర్వాత ఓర్చో ఆ పిల్లోని చేయి చూపిమని అడుగుతాడు. అక్కడ ఆ వ్యాక్సిన్ షాట్ కనిపిస్తది. వెరీ గుడ్, అదే ఆ వ్యాక్సిన్ యొక్క రియాక్షన్ అని చెప్తాడు. ఈ పిల్లోడేమో ఏడుస్తా ఉంటాడు మళ్ళీ. దాంతో ఓర్చో అంటాడు, ఏడవడం ఆపు, మా మాస్టర్ నాకొకసారి చెప్పారు డిస్పైర్ ని మనం ఎప్పటికీ ఓడించలేమని, నువ్వు కేవలం అని చెప్పి అంటాడు. ఈ బుడ్డడు అడుగుతాడు, హా మనం ఏం చేయాలి అని. దాంతో షార్ట్ కట్ అయిపోద్ది. వాళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు ఓచోవానికి వాడి మాస్టర్ మాటలు గుర్తుకొస్తాయి. మనం డిస్పైర్ ని ఓడించలేం కానీ మనం కేవలం దాన్ని దాటి నడుచుకుంటూ ముందుకెళ్ళిపోవాలంతే అనేసి చెప్తాడు. దాంతో సీన్ కట్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాము. ఈ చాప్టర్ పేరు వచ్చి ఆఫీసర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎర్త్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో చిన్నపిల్లలు ఆడుకోవడం కనిపిస్తది. ఒక బొమ్మ తుపాకీ ఉంటది వాళ్ళ చేతుల్లో. అక్కడే మనకి కెరియోన్ గాడు కూడా కనిపిస్తాడు. బేసిక్ గా ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి కెంజీని కాల్చేస్తారనమాట. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు అని కెరియోన్ అంటాడు. కానీ కెంజీ ఏమో నవ్వుతూ పైకి లేచి జస్టిస్ నెవర్ డైస్ అనేసి అంటాడు. దాంతో కెరియోన్ ఇంకా పక్కనున్న ఫ్రెండ్, దాట్స్ నాట్ ఫెయిర్ కెంజీ, ఎప్పుడైతే నీకు బుల్లెట్ తగులుతుందో నువ్వు 10 అంకెలు లెక్క పెట్టే వరకు చనిపోయినట్టు యాక్ట్ చేయాలి అని చెప్తాడు. దాంతో కెంజిగాడు, అదేమీ కాదు, నేను ఇప్పుడే చెప్పాను కదా, ది గుడ్ గైస్ నెవర్ డై అని చెప్తాడు. ఈ కెరియోన్ వాళ్ళు, అదేమీ కాదు నువ్వు చీట్ చేస్తున్నావు అంతే అనేసి అరుస్తారు. ది ఫ్రాగ్ ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్ అని చెప్పి ఏదో డైలాగ్ చెప్తాడు కెరియోన్. అప్పుడే కెంజిగాడు స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వస్తాడు. ఎస్, నాకు కావాల్సింది జరుగుతుంది అనేసి అంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ ప్యానెల్ లో మనకు కనిపిస్తుంది చాప్టర్ టైటిల్. కెంజిగాడు అరుస్తాడనమాట, ఈ ప్రపంచాన్ని ఈవిల్ నుంచి నేనే కాపాడతాను అని. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఒక హైవే దగ్గర ఒక ఆఫీసర్ కనిపిస్తాడు. ఇంతకీ వాడెవడో కాదు, చోనో అన్నమాట. ఐ మీన్ వాడింకా పోలీసోడే కదా. వాడు ఆవలిస్తా ఉంటాడు. అప్పుడే సడన్ గా ఆఫీసర్ చోనో, గుడ్ వర్క్ సార్, షిఫ్ట్ మార్చుకునే టైం వచ్చింది అనేసి కింద ఇంకొక పోలీసోడు వస్తాడు. దాంతో చోనోగాడు అలర్ట్ అయిపోయి, ఓ నువ్వేనా అనేసి అడుగుతాడు. ఇప్పుడే వచ్చిన పోలీసోడు బైనాక్యులర్స్ పెట్టుకొని చూస్తా ఉంటాడు. అంతా మామూలుగానే ఉంది కదా అని. చోనో కూడా అంతా నార్మలే అనే సమాధానం చెప్తాడు. ఈ పోలీసోడేమో నార్త్ గేట్ దగ్గరున్న మనలాంటి గార్డ్స్ అందరికీ ఎంతో ఇంపార్టెంట్ డ్యూటీని వాళ్ళిచ్చారు అనేసి చెప్తాడు. అప్పుడు చోనో అంటాడు, నార్దర్న్ గార్డ్సా, నేను ఇక్కడున్న 2 సంవత్సరాలుగా కనీసం ఒక్క వ్యక్తి కూడా ఈ రోడ్డు మీద తిరగడం నాకు కనిపించలేదు. ఈ పాయింట్ బయట ప్రపంచమంతా చచ్చిపోయింది అని చెప్తాడు. అప్పుడు ఈ పోలీసోడేమో, లేదు నువ్వు చెప్పేది తప్పు, వాళ్ళు తప్పకుండా మనల్ని అటాక్ చేస్తారు, దోస్ ఏలియన్స్ ఆర్ జస్ట్ వెయిటింగ్ అని చెప్తాడు. ఈ చోనగాడేమో, ఏలియన్సా, అసలు అలాంటివి ఎప్పటి నుంచి ఎగ్జిస్ట్ అవుతున్నాయి అని అడుగుతాడు. అప్పుడే సడన్ గా ఒక పెద్ద అలారం లాంటిది వినిపిస్తది. ఎస్కేపీ కనిపించాడు, ఎస్కేపీ కనిపించాడు అని చెప్పి వాయిస్ వినిపిస్తది. ఫైర్ అట్ విల్, వాడిని షూట్ చేయండి అని ఆ జీప్ లో నుంచి వాయిస్ వస్తా ఉంటది. ఇంతకీ ఒకడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడనమాట. ఈ చోనో దగ్గరున్న పోలీస్ ఆఫీసర్ గన్ పట్టుకొని వణుకుతా ఉంటాడు. చోనోగాడు కూడా స్టాప్, వాడిని కాల్చకు అని చెప్తా ఉంటాడు. కానీ సడన్ గా గన్ షాట్ వినిపిస్తది. ఇంతకీ ఏంట్రా అంటే ఆ జీప్ లో వచ్చిన ఆఫీసర్ చంపేస్తాడు. దాని తర్వాత వాడు గన్ని జేబులో పెట్టుకొని చోనో వైపుగా నడుచుకుంటూ వస్తాడు. తర్వాత చోనోని అడుగుతాడు, మీ జేబులో ఉన్న ఆ గన్ కేవలం షోకి మాత్రమే అనుకుంటున్నావా అని. చోనోగాడు నో సార్ అని చెప్తా ఉంటాడు. అప్పుడు ఈ ఆఫీసర్ గాడు వచ్చి చోనోగాడి బాల్స్ పట్టుకుంటాడు. యూ గాట్ యూస్ వాట్ లైఫ్ గివ్స్ యూ అనేసి అంటాడు. దాని తర్వాత గట్టిగా స్క్వీజ్ చేస్తాడు. దెబ్బకి చోనోగాడు కింద పడిపోతాడు. దాని తర్వాత
వాడు చోనోని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. నీకున్న ఇదే యాటిట్యూడ్ వల్ల 3 సంవత్సరాల క్రితం ఫ్రెండ్ షాట్ అవ్వబడ్డాడు. అసలు నిజానికి టోక్యో పోలీస్ చీఫ్ రికమెండ్ చేసుండకపోతే నువ్విప్పటికీ గల్లీలో తిరిగేవాడివి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. నెక్స్ట్ టైం నువ్వే షూట్ చేయాలి అని అంటాడు. దాని తర్వాత వీడు పైనున్నోడిని పిలిచి హే ఆ బాడీని క్లీన్ చేయి అనేసి అంటాడు. దాంతో పైనున్నోడేమో ఎస్ కమాండర్ షెరిజావా సర్ అనేసి అంటాడు. దాని తర్వాత ఆ కమాండర్ గాడు చోనోని చూస్తూ ఇలా అంటాడు, నువ్వు కూడా తొందరగా లేగు, ఆ ఎస్కేపీ వాళ్ళ ఇంట్లో రైస్ ని దాపెట్టాడు, అది మాత్రమే కాదు వాడు టాక్సెస్ ని ఎగ్గొట్టాడు, సో మీరు అక్కడికి వెళ్ళి ఆ రైస్ నంతా సీజ్ చేయండి, దాని తర్వాత చౌజా సామాకి రిపోర్ట్ చేయండి అని చెప్తాడు. ఈ చోనోగాడు స్లోగా లేస్తాడు. చౌజా సామానా అని అంటాడు. అక్కడ కింద మనకి నోట్ కనిపిస్తది. చౌజా అంటే జాపనీస్ లో మిలియనేర్ అని, అంటే మనకి కోటీశ్వరుడు అనేలా ఆ టైప్ లో అనమాట. లేదంటే అది కేవలం ఒక సర్నేమ్ అయి ఉండే అవకాశం కూడా ఉంది అనేసి రాసుంటది. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ మనకి ప్యాడీ ఫీల్డ్స్ కనిపిస్తాయి అనమాట. అక్కడ చాలా మంది ఫార్మర్స్ పని చేసుకుంటూ ఉంటారు ఏదో పాట పాడుకుంటూ. ఈ చోనగాడేమో ఆ ఎస్కేపీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ రైస్ తీసుకెళ్తా ఉంటాడు. ఈ ఫార్మర్స్ అందరూ ఫుల్ కోపంగా చూస్తారు చోనోని. లాస్ట్ మంత్ ఫార్మర్స్ పాడే పాట మారిందే అనేసి అనుకుంటాడు చోనో. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఒక పెద్ద క్యాసిల్ లాంటి దాన్ని చూపిస్తారు. ఆ క్యాసిల్ లో ఉన్న వ్యక్తి వాణ్ణి బంధించినందుకు నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ట్యాక్స్ ఎగ్గొట్టడం అనేది ఫ్రెండ్ యొక్క రూల్ కి అగెనెస్ట్ గా రెబెలియన్ చేస్తున్నట్టే అని చెప్తాడు. అప్పుడు ఆ కమాండర్ గాడు ఇండీడ్ యువర్ మ్యాజెస్టీ అనేసి అంటాడు. దాని తర్వాత వీడు అడుగుతాడు డిడ్ యూ డిస్పోజ్ ఆఫ్ హిమ్ అని. అప్పుడు కమాండర్ చెప్తాడు ఎస్, దాని సంగతి నేను చూసుకున్నాను అని. దాంతో వాళ్ళు అడుగాడు గుడ్ అంటాడు. ఓకే సార్, అయితే నేను ఇంకా బయలుదేరచ్చా అని అడుగుతాడు ఆ కమాండర్. అలా అడుగాడేమో నాట్ యెట్ సెరిజావా అని అంటాడు. దాంతో చోనోని పంపించేస్తాడు ఆ కమాండర్. చోనగాడు వెళ్తూ వెళ్తూ ఆ మాటలు వింటాడనమాట. ఆ లడ్డుగాడు అడుగుతాడు నీకు రివార్డ్ గా ఏం కావాలి అని. ఆ కమాండర్ ఏమో అరే మ్యాజెస్టీ మీరు నిజంగానే ఎంతో కైండ్ పర్సన్ అని నవ్వుతా ఉంటాడు. దాంతో సింగ్ కట్. నెక్స్ట్ చోనగాడు మళ్ళీ సైకిల్ వేసుకుని బయలుదేరుతా ఉంటాడు. ప్రజలందరూ మాట్లాడుకునే దాని ప్రకారం ఇప్పుడు ప్రపంచమంతా చనిపోయినట్టే, ఫెన్స్ బయట ఎవరూ బ్రతికిలేరు, కానీ నేను మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నాను. అసలు ఇంతకీ టోక్యోలో ఏం జరుగుతుంది? ఎండో కానా తన సంగతేంటి? అసలు ఇంతకీ తనిప్పుడు ఏం చేస్తుందో ఏంటో అని ఆలోచించుకుంటూ ఆ ఫెన్స్ దాకా వెళ్ళిపోయి స్విచ్ అవడానికి టైం వచ్చింది అని గట్టిగా అరుస్తాడు. దాని తర్వాత ఆ ఫెన్స్ ఎక్కుతా ఉంటాడు. మళ్ళీ లోపల ఇలా ఆలోచిస్తా ఉంటాడు. ఏలియన్స్ అటాక్ చేస్తాయని ఫ్రెండ్ చెప్తున్నాడు. నిజంగానే ఆ ఏలియన్సే వస్తే మన ఎర్త్ మొత్తాన్ని వేపరైజ్ చేసేస్తే బాగుండు అనేసి అనుకుంటాడు. బట్ యెట్ నోబడీ కమ్స్ అనేసి అనుకుంటాడు. తర్వాత హైవేని అలా చూస్తా ఉంటాడు. దాంతో సీన్ కట్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు వచ్చి సాంగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎర్త్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకు ఒక రేడియోని చూపిస్తారు. ఆ రేడియోని ఎవరో తిప్పుతా ఉంటారనమాట. అరే నీకు వినిపించిందా? లేదు లేదు, కొంచెం రైట్ కి తిప్పాలేమో అనేసి తిప్పుతా ఉంటారు. దాన్ని అడ్జస్ట్ చేస్తా ఉంటారు. అరే ఈ రేంజ్ లోనే ఎక్కడో నాకు అది వినిపించింది. అబ్బా జస్ట్ ఫ్యూ సెకండ్స్ ముందు ఆ సాంగ్ ఎంతో క్లియర్ గా వినిపించింది. చా ఆ సిగ్నల్ ఇప్పుడు పోయింది, ప్రాబబ్లీ ఇంకొంచెం రైట్ కేమో అని తిప్పుతా ఉంటాడు. అరే దొరికింది అని గట్టిగా అరుస్తాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి మళ్ళీ చోనో చూపిస్తారు. కింద వేరే పోలీసోడు షిఫ్ట్ అవడానికి టైం వచ్చింది అని మళ్ళీ అరుస్తాడు. దాంతో చోనో ఓకే అని చెప్పి ఇంతకీ ఆ పోస్టల్ బస్సు వచ్చిందా అని అడుగుతాడు. అప్పుడు కిందున్నోడు చెప్తాడు అవును వచ్చింది 1 గంట క్రితం అని. దాంతో చోనగాడు అచ్చా అవునా అనేసి అంటాడు. ఈ గ్యాప్ లో కిందున్నోడు ఒక నిమిషం ఆగు నేనే పైకొస్తాను అని ఎక్కేస్తాడు. ఇదిగో చూడు చౌజా సామ దగ్గర నుంచి మనకొక గిఫ్ట్ వచ్చింది, ఇద్దరం కలిసి తిందాము అనేసి ఒక కవర్ నిస్తాడు. చౌజాసామా మనకి ఎన్నో రీజనల్ స్పెషాలిటీ ఫుడ్స్ పంపించారు. ఫిష్, ష్రింప్, సీ బ్రీమ్ కూడా ఉన్నాయి అని చెప్తా ఉంటాడు. వావ్ ఇదిగో చూడు ఎన్నున్నాయో అని చూపిస్తాడు. అసలు తినడానికి రైస్ దొరికితేనే చాలు అని నేను అనుకుంటున్నాను. అలాంటిది ఇటువంటి బౌంటీ పంపించినందుకు నేను చౌజాసామాకి రుణపడి ఉంటాను అని హ్యాపీగా తింటా ఉంటాడు. ఒక పక్క చోనో ఏమో ఏం తినడు, అలానే ఉంటాడు. దాంతో వీడు అడుగుతాడు ఏమైంది నువ్వేం తినట్లేదు అని. దాంతో చోనో చెప్తాడు అదేమీ లేదు, ఊర్లో ఉన్న వాళ్ళు తిన్నారో లేదో అని నేను ఆలోచిస్తున్నా అని అంటాడు. దాంతో ఫుడ్ తెచ్చినోడు వాళ్ళందరికీ చౌజాసామా ఆయన ల్యాండ్ ఇచ్చారు పంటలు పండించడం కోసం, వాళ్ళ కనీసం ఆ మాత్రం దొరుకుతుందని వాళ్ళు ఆనందపడాలి, ఎందుకంటే వరల్డ్ ప్రెసిడెంట్ ట్రావెల్ ని బ్యాన్ చేశారు కదా అనేసి అంటాడు. ఎవరైనా ట్యాక్స్ ఎగ్గొట్టడానికి రైస్ ని దాచుంచుకుంటే వాళ్ళకి బాగా బలిసిందని అర్థం అని చెప్తాడు. దాని తర్వాత చోనోని అడుగుతాడు అవును ఇంతకీ ఆఫీసర్ చోనో పోస్టల్ బస్ లో మీరు ఏదైనా పోస్ట్ చేద్దామని అనుకున్నారా ఏంటి అని. అప్పుడు చోనో అంటాడు హా అవును రైస్
అని చెప్తాడు. ఇదేమీ సీజ్ చేసిన గూడ్స్ కాదు. నా సేవింగ్స్‌లో నుంచి కొంత భాగం అని చెప్తాడు. దీన్ని నేను మా మామ్‌కి పంపిద్దాము అని అనుకున్నాను అని చెప్తాడు. దాంతో ఈ లడ్డుగాడు అడుగుతాడు, ఇంతకీ ఆవిడెక్కడున్నారు అని. అప్పుడు ఈ చోనో చెప్తాడు, టోక్యోలో ఉన్న అడిచి రీజియన్‌లో ఒక హాస్పిటల్‌లో ఇప్పుడు తనుండాలి అని. ఈ లడ్డుగాడు అడుగుతాడు, అదేంటి ఉండాలి అంటున్నావు అని. దాంతో చోనో చెప్తాడు, నేను గత సంవత్సరంగా అన్ని రకాల పోస్ట్స్ అక్కడికి పంపిస్తున్నాను. కానీ నాకు తిరిగి ఒక్క లెటర్ కూడా రాలేదు అని చెప్తాడు. అప్పుడు ఈ లడ్డుగాడు నుంచొని, నీ ఫ్యామిలీతో నీకు చాలా స్ట్రాంగ్ బాండ్స్ ఉన్నాయి చోనో. కానీ నా ఫ్యామిలీయే అని చెప్పి బాధపడతా ఉంటాడు. అప్పుడు చోనోగాడు ఐయామ్ సారీ అనేసి అంటాడు. ఈ లడ్డుగాడు కంటిన్యూ చేస్తాడు, ఏం పర్లేదులే. 3 సంవత్సరాల క్రితం ఏ రోజైతే ఆ వైరస్ కారణంగా మా పేరెంట్స్ చనిపోయారో అప్పుడే నేను మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయా. అటువంటిది మళ్ళీ నేనెప్పటికీ జరగనివ్వను. ఒకవేళ ఆ ఏలియన్స్ మనమున్న ఈ నార్త్ సైడ్ నుంచి రావడానికి ట్రై చేస్తే అప్పుడు నేనే మన ప్లానెట్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటాను అని సీరియస్‌గా చెప్తాడు. దాని తర్వాత ఈ చోనోగాడు ఆ రైస్ కేక్‌ని తింటా ఉంటాడు. ఏలియన్సా అని. అప్పుడే సడెన్‌గా కింద కమాండర్ వచ్చేస్తాడు. చోనోని గట్టిగా అరుస్తాడు, నాతో రా, టౌన్‌లో ఉన్న వాళ్ళెవరో అఫ్లిక్ట్ అయినట్టున్నారు అనేసి అంటాడు. దాంతో సీన్ కట్. చోనో ఇంకా ఈ కమాండర్ ఒకళ్ళింటికెళ్తారు. అక్కడ ఒకడుంటాడు. వాళ్ళ గ్రాండ్ మాని ప్రొటెక్ట్ చేస్తా ఉంటాడు. గ్రాండ్ మాకి వైరస్ ఏమీ రాలేదు. ఇది కేవలం జలుబంతే అని చెప్తాడు. అప్పుడు కమాండర్ చెప్తాడు, ఆ వైరస్ సిమ్టమ్స్ ఏ పర్సన్ లో కనిపించినా కూడా వెంటనే వాళ్ళని చౌజా మెమోరియల్ హాస్పిటల్ కి పంపించేయాలి అని. అప్పుడు అక్కడున్న పర్సన్ అసలు అది హాస్పిటలే కాదు, అక్కడికి వెళ్లిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు అని అరుస్తాడు. దాంతో కమాండర్ గాడు ఇలా అంటాడు, అండ్ వాట్ ఇఫ్ మనం మాట్లాడుతున్న సమయంలో నీ పిల్లలకు కూడా ఆ ఇన్ఫెక్షన్ వచ్చేసిందేమో, వాళ్ళని చూడు, అసలు ఎలా ఉన్నారో చూడు అని అడుగుతాడు. దాంతో వాళ్ళ మమ్మీ ఇంకా ఫుల్ భయంతో, అటువంటిదేమీ లేదు, దే ఆర్ జస్ట్ హంగ్రీ అని అంటది. ఆ పిల్లలందరూ గట్టిగా అరుస్తా ఉంటారు. దాంతో ఈ కమాండర్ గాడు, నా టైం వేస్ట్ చేయడం ఆపు, ఇప్పుడు మనం బయలుదేరాలి అని చెప్తాడు. దాంతో చోనోగాడు ముందుకెళ్తాడు. కానీ అక్కడున్న పర్సన్, నువ్వు మా అమ్మని ముట్టుకోవడానికి వీల్లేదు అని అడ్డుపడతాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో తనను వదులుకోను, ఐల్ నెవర్ గివ్ యూ మై మదర్ అని గట్టిగా అరుస్తాడు. ఇందాక గ్రాండ్ మా అన్నాడు, ఇక్కడ మదర్ అంటున్నాడు. ప్రాబబ్లీ ట్రాన్స్లేషన్ ఎర్రర్ ఏమో. చలో లెట్స్ కంటిన్యూ. ఈ చోనగాడేమో, దయచేసి అర్థం చేసుకోండి, మీరు ఇక్కడి నుంచి పక్కకు తప్పుకోండి అని అడుగుతా ఉంటాడు. కానీ ఆ పర్సన్ అసలు ఒప్పుకోడు. ఒకవేళ మీరు తప్పకుండా ఒక పర్సన్ అక్కడికి తీసుకెళ్లాలంటే మీరు అనేదో చెప్పబోతాడు. సడన్ గా గన్ షాట్. ఆ పర్సన్ పాయింట్ బ్లాంక్ లో కాల్చేస్తాడు. ఈ కమాండర్ గాడు అసిస్టింగ్ ది స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ అని చెప్తూనే మళ్ళీ ఇంకొక బ్యాంగ్. ఈ చోనగాడు నో అని అంటాడు. పక్కన ఉన్న వైఫ్ కూడా గట్టిగా అరుస్తుంది. సో బేసికలీ వాడిని వాళ్ళ మదర్ని ఇద్దరిని కాల్చేస్తాడు. అలా బయటకెళ్తూ ఆ 2 బాడీస్ ని క్లీన్ చేయి అని చోనోకి చెప్తాడు. దాంతో సీన్ కట్ అయిపోద్ది. దాని తర్వాత నైట్ అయిపోద్ది. చోనోగాడు సైకిల్ మీద మళ్ళీ అదే ఇంటికి వస్తాడు. అక్కడ వాళ్ళ మదర్, ఆ ముగ్గురు చిన్నపిల్లలు ఉంటారు. ఇట్స్ ఆల్ రైట్, మీరేమీ భయపడకండి అని అంటాడు చోనో. ఈ రోజు చాలా భయానకమైన విషయం జరిగింది. ఇదిగో తీసుకోండి, నా దగ్గర కొంచెం రైస్ ఉంది, ఎక్కువేమీ లేదు కానీ మీ పిల్లల్ని ఫీడ్ చేయడానికి సరిపోయేంత రైస్ ఉందిలే, నన్ను క్షమించండి, ఐఎమ్ సో సారీ అని నీటిలోంచేసి అడుగుతా ఉంటాడు. అప్పుడే సడన్ గా ఏదో మ్యూజిక్ వినిపిస్తది. అక్కడున్న మదర్ చాలా భయపడుతుంది. ఓ నో అని అంటది. చోనగాడేమో, అరే ఈ సాంగ్ ఏంటి అని చెప్పి స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఇటువైపు నుంచే వినిపిస్తుంది. ఎక్కడా అని చెప్పి చూస్తే అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ రేడియో ముందు కూర్చొని ఉంటారు. మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు అని చోనో అడుగుతాడు. వాళ్ళు ఏ సమాధానం చెప్పరు. దాంతో చోనో మళ్ళీ గట్టిగా అరుస్తాడు, సమాధానం చెప్పండి, మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని. లేట్ నైట్ గ్యాదరింగ్స్ ప్రొహిబిటెడ్ కదా, ఆ విషయం మీకు తెలీదా, అసలు మీరేం చేస్తున్నారని అనుకుంటున్నారు అని గట్టిగా అరుస్తాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ, మేము ఆ సాంగ్ ని మెమరైజ్ చేసుకుంటున్నాము అని చెప్తారు. ఏంటి సాంగా, ఏం సాంగ్ అని చోనో అడుగుతాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళు చెప్తారు, మాకు రేడియోలో వినిపించే సాంగే అది అని, వీ కెన్ రిమెంబర్ ఇట్ నౌ అనేసి ఇంకొకటి చెప్తాడు. చోనో గాడు, రేడియోనా, దాట్స్ క్రేజీ టాక్, ఇప్పుడు రేడియోస్ ఏమీ పనిచేయడం లేదు అనేసి అంటాడు. దాంతో ఆ ఊర్లో ఉన్న వాళ్ళు చెప్తారు, అప్పుడప్పుడే ఆ సాంగ్ వస్తుంది అని. చోనో కాడికి అసలు ఏం అర్థం కాదు. ఏంటి సాంగా, రేడియో నుంచా అని అడుగుతాడు. దాంతో ఆ ఊరోళ్ళు చెప్తారు, ఇంతకు ముందు మేము చాలా సార్లు ఆ స్టేషన్ ని పట్టుకున్నాము. కొన్ని సార్లు కరెక్ట్ గా ట్యూన్ చేయడం చాలా కష్టం. కానీ మేము ఎప్పుడైతే దాన్ని పట్టుకుంటామో కొంచెం కొంచెంగా దాని లిరిక్స్ ని రాసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఈ పేపర్ ని కాన్ఫిస్కేట్ చేసినా ఎటువంటి ప్రయోజనము ఉండదు. అదంతా మా బ్రెయిన్ లోనే ఉంది అని చెప్తారు. అప్పుడు చోనో అడుగుతాడు, అసలు మీరు దాన్ని ఎందుకు మెమరైజ్ చేసుకుంటున్నారు అని. వాళ్ళు చెప్తారు, మాకు తెలీదు, అసలు ఇంకా ఎన్ని సాంగ్స్ ఉన్నాయని మాకు అర్థం కావడం లేదు. కానీ ఒక్కసారి ఆ సాంగ్స్
అన్నీ మాకు తెలిసిపోతే వి కెన్ బి ఫ్రీ అని చెప్తారు. దాంతో చోను అడుగుతాడు, ఎవరు ఈ విషయాలన్నీ మీకెవరు చెప్పారు అని. అప్పుడు ఆ ఊరోళ్ళు అంటారు, వి జస్ట్ గెట్ దట్ ఫీలింగ్ అని వెన్ వి హియర్ దిస్ సాంగ్ అని చెప్పి ఆ డైలాగ్ కట్ అయిపోద్ది. నెక్స్ట్ మనకి ఆ టవర్ గార్డ్ ని చూపిస్తారు. వాడు బైనాక్యులర్స్ లో ఏదో చూస్తూ ఉంటాడు. సడన్ గా ఎవరినో చూసి వాళ్ళు వచ్చేస్తున్నారు అని గట్టిగా అరుస్తాడు. దాని తర్వాత హైవేని చూపిస్తారు మనకి. అక్కడ ఏదో వస్తుంది అనేసి గట్టిగా అరుస్తాడు ఆడు. అక్కడ పిక్చర్ ని జూమ్ చేసి చూస్తే ఒక బ్లాక్ కలర్ లైన్ లాంటిది కనిపిస్తది. దాంతో చాప్టర్ ఎండ్. ఇవి నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాము. దీని పేరు వచ్చి సమ్మర్ హోంవర్క్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకు ఒక పర్సన్ ని చూపిస్తారు. వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, ఓర్ దేవుడా నీ దగ్గర నుంచి దారుణమైన వాసన వస్తుంది, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటా ఉంటారు. వాడు మాత్రం, అరే కమోన్, నా దగ్గర నుంచి వాసన వస్తుందని నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని మీరెలా అంటారు? లైన్ 18 సువర్ని కష్టపడి క్లియర్ చేసిన హీరోని నేనే అని చెప్తాడు. సో బేసిక్ గా వాడొక ఫుడ్ రెస్టారెంట్ లో ఉంటాడు. అక్కడున్నోళ్ళేమో, ఓకే ఓకే నువ్వే నిజమైన హీరోవి, ఆ టనెల్ ని మళ్ళీ పనిచేసే దానిలాగా చేసి నువ్వెంతో మంచి పని చేసావు అనేసి అంటారు. అయినా కూడా నీ నుంచి చాలా వాసన వస్తుంది, మేము ఇక్కడ తినడానికి ట్రై చేస్తున్నాము అని చెప్తారు. ఈ హీరో ఏమో, యు బాస్టర్డ్స్, నేను ఆ నరకం లాంటి ప్లేస్ లో ఎన్నో నెలలు కష్టపడి పని చేశాను అని గట్టిగా అరుస్తాడు. దాంతో అక్కడున్న ఇంకొక పర్సన్, ఆహా మాకు అర్థమవుతుంది, కనీసం షవర్ చేయొచ్చు కదా అనేసి అడుగుతాడు. ఈ హీరోకేమో ఇంకా కోపం వస్తుంది. దాంతో దూరంగా కూర్చొనున్న ఒక అమ్మాయి క్లాప్స్ కొట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇట్ వాజ్ ఎ గ్రేట్ జాబ్, మనం ఇప్పుడు ఈజీగా ఫ్రెండ్ సెంటర్ బిల్డింగ్ కి అండర్ గ్రౌండ్ వేలో వెళ్ళిపోవచ్చు అనే చెప్పిద్ది. ఇంతకీ తనెవరో కాదు, కానానే. ఏదో ఒక రోజు నీ మీద ఒక టీవీ డాక్యుమెంటరీ చేస్తారు, నువ్వు చేసిన హీరోయిక్ వర్క్ మొత్తాన్ని ఒక స్టోరీ లాగా చెప్తారు అని అంటది. దాంతో వాడు ఇంకా పిచ్చోలా నవ్వుతాడు. ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ ఫర్ దట్ ప్రైజ్ అని చెప్పి. దాంతో పక్కనున్నోళ్ళు, ఓకే ఓకే అయితే ఇప్పుడు వెళ్ళి షవర్ చేసుకో, మనం బయలుదేరే సమయం అయింది అనేసి అంటారు. దాంతో షాక్ అయిపోతాడు. అదేంటి అని అడుగుతాడు. దాంతో ఈ నూడిల్స్ తింటున్నోళ్ళు చెప్తారు, మనం ఎక్కడున్నామో వాళ్ళకి తెలిసిపోయింది అని. నేను చెప్పేది కరెక్టే కదా కానాసాన్ అని అడుగుతారు. ఈ హీరో గాడు ఫుల్ భయపడతాడు. ఇంకా ఓ క్రాప్ అని అక్కడ కూర్చున్నోళ్ళు వాడిని ఏడిపిస్తారనమాట. మేమందరం ఆల్రెడీ ప్యాక్ చేసేసుకున్నాము, తొందరగా వెళ్ళు లేకపోతే షవర్ వాటర్ ఆగిపోతాయి అని నవ్వుకుంటారు. దాని తర్వాత అక్కడ కూర్చొని తింటున్నోళ్ళు ఇలా మాట్లాడుకుంటారు, అమ్మయ్య మనం కడుపు నిండా తినేసాము, కొత్త బేస్ ని వెతుక్కునే ప్రాసెస్ లో మనకి తినే ఖాళీ కూడా దొరకదు అని. తర్వాత అక్కడున్న ఒక పర్సన్ ఇలా అంటాడు, అవునవును, కాకపోతే మనం చేయాల్సిన పని మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమి తినకపోయినా కూడా నేను ఫుల్ గా సాటిస్ఫై అయ్యాను అన్న ఫీలింగ్ వస్తుంది అని చెప్తాడు. నూడిల్స్ తింటున్నాడేమో, ఈ సమ్మర్ మనం చాలా పని చేసాము అనేసి అంటాడు. క్యాప్ పెట్టుకున్నోడు ఇలా చెప్తాడు, ఇదంతా చూస్తుంటే నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి, సమ్మర్ వెకేషన్ మొత్తం నేను ఏ పని చేసేవాడిని కాదు అని చెప్తాడు. మళ్ళీ ఈ నూడిల్స్ తినేటోడు కంటిన్యూ చేస్తాడు, అవునవును కరెక్టే, కానీ ఎప్పుడైతే సమ్మర్ వెకేషన్ పూర్తవుతుందో ఎగ్జాక్ట్ గా అదే టైం కి మనం తొందరగా హోంవర్క్ ఫినిష్ చేసేవాళ్ళం కదా అనేసి. క్యాప్ పెట్టుకున్నాడు కంటిన్యూ చేస్తాడు, అవును నువ్వు చెప్పింది కరెక్టే, ఆగస్ట్ 20 రాగానే మనందరం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము అని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్నాడు లేచి, కానీ ఇప్పుడు అదంతా మారిపోబోతుంది అనేసి అంటాడు. క్యాప్ పెట్టుకున్నాడు కూడా, అవునవును ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆగస్ట్ 20th ఫర్ ది చేంజ్ అనే చెప్తాడు. దాని తర్వాత ఆ నుంచినోడు అంటాడు, ఐ గెస్ మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ హోంవర్క్ చేస్తుంటే బాగుండు అని. వాళ్ళందరూ నవ్వుకుంటారు. దాని తర్వాత అక్కడున్న సనయ్య నుంచొని, నిజానికి మీ ఎనిమికి ఆగస్ట్ 20th గురించి ఆల్రెడీ తెలిసిపోయింది అనే చెప్పిద్ది. మీరిప్పుడు దాన్ని ఆపేయాలి, ది ఆర్మ్డ్ అప్రైజింగ్ ఆన్ ఆగస్ట్ 20th ఈజ్ అబౌట్ టు ఫెయిల్ అని చెప్పిద్ది. అలా చెప్పిన తర్వాత ఆ నుంచునోడు కంటిన్యూ చేస్తాడు, దాట్ సమ్మర్ హోంవర్క్ మనం దాన్ని ముందే ఎందుకు కంప్లీట్ చేయమో తెలుసా? ఎందుకంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ డే రోజు మనకు అసలు స్కూల్ కి వెళ్లాలనే అనిపించదు కాబట్టి. కానీ ఈ సమ్మర్ దిస్ 20th ఆగస్ట్ అని అనగానే ఈ క్యాప్ పెట్టుకుని కంటిన్యూ చేస్తాడు, ఈజ్ ఎ డే ఆఫ్ హోప్ అని. దాంతో కరెక్ట్ గా చెప్పావు అని చెప్పి నవ్వడం స్టార్ట్ చేస్తారు వాళ్ళందరూ. మా ప్లాన్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, మేమందరం ఆ ఆగస్ట్ 20 కోసమే ఇంకా బ్రతుకున్నాము, దాట్స్ హౌ వి స్టూడ్ ఆల్ ది పెయిన్. ఆగస్ట్ 20th కానసన్ తనే ఆ డేట్ ని డిసైడ్ చేసింది అని చెప్తాడు. దాని తర్వాత వాళ్ళందరూ ఆ ప్లేస్ ని క్లీన్ చేసేస్తా ఉంటారు. ఇంకా మనం ఎటువంటి ఎవిడెన్స్ వదలకూడదు అని చెప్పి. ఒక పక్క కానా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటది. నేను కూడా నా బ్యాగ్ ని ప్యాక్ చేసుకోవాలి అని చెప్పి. దాని తర్వాత సీన్ కట్. ఈ కానా షవర్ చేసుకుంటా ఉంటది. ఒక పక్కన సనయే మాట్లాడుతూనే ఉంటది, దయచేసి నా మాట వినండి, మీ ప్లాన్ ని అబార్ట్ చేసుకోండి, ఆ మంచి వాళ్ళ ప్రాణాల్ని మీరే కాపాడాలి, దయచేసి పని చేయకండి అని అంటూనే ఉంటది. ఒక పక్క కానేమో పట్టించుకోకుండా తల దుడుచుకుంటూ ప్యాంట్ వేసుకుంటూ ప్రస్తుతానికి వాళ్ళందరూ సంతోషంగా నవ్వుతూ ఉన్నారు అని చెప్పిద్ది. కానీ నేను ఫస్ట్ టైం వాళ్ళని మీట్ అయినప్పుడు నాకు వాళ్ళ మొహం మీద చిరునవ్వే కనిపించలేదు. వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ ని, ఫ్రెండ్స్ ని, లవర్స్ ని ఆ వైరస్ కారణంగా కోల్పోయారు, వాళ్ళకంటూ ఈ ప్రపంచంలో ఏది మిగల్లేదు అని చెప్పిద్ది.
కానీ సనయ ఏమో అది కాదు అని ఒప్పించడానికి ట్రై చేస్తది. కానా టేప్ రికార్డర్‌ని ప్లే చేస్తది. ఈ సనయ కంటిన్యూ చేస్తూనే ఉంటది. కానీ అది కాకుండా వేరే మార్గం ఏమైనా ఉందా? ఆ బెటర్ వే అని అడిగిద్ది. కానా కంటిన్యూ చేస్తది. ఆగస్ట్ 20థ్ అనేది కేవలం ఒక డే గాదు. ఆ డేటే వాళ్ళ ప్రాణాల్ని సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఆగస్ట్ 20థ్ పాస్ అయిపోయిన తర్వాత నేనింక వాళ్ళకి హెల్ప్ చేయలేను అనేసి చెప్పిద్ది. ఒక పక్కన సాంగ్ వస్తా ఉంటది. ఈ సనాయే వింటది. ఓహ్! ఈ సాంగ్ అని ఆలోచిస్తా ఉంటది. కానా అడిగిద్ది నీకు నచ్చిందా అని. అప్పుడు సనాయ చెప్పిద్ది ఇదేమైనా ఒక పాత హిట్ సాంగా అని. అప్పుడు కానా చెప్పిద్ది లేదు ఇదొక ప్రైవేట్ క్యాసెట్. కేవలం నా దగ్గర మాత్రమే ఇది ఉంది అని. అప్పుడు సనాయే అవునా అని అంటది. కానా కంటిన్యూ చేస్తది. ఆల్‌రైట్ నేనిప్పుడు బయలుదేరుతున్నాను అని. సనాయ మాత్రం సీరియస్‌గా ఆ సాంగ్‌ని వింటూనే ఉంటది. కానీ సడెన్‌గా కానా ఆ టేప్ రికార్డర్‌ని తీసేస్తది. అదేంటి ఆ సాంగ్ అయిపోయిందా అని అడిగిద్ది సనాయే. అప్పుడు కానా చెప్పిద్ది అవును అని. దాని తర్వాత ఆ టేప్‌ని సనాయకిచ్చేస్తది. ఇదిగో తీసుకో నాకిది ఇంకేమీ అవసరం లేదు. ఇది నీకోసమే అని. సనాయ ఏమో లేదు లేదు థాట్స్ టూ ఇంపార్టెంట్. నేను తీసుకోలేను అని చెప్పిద్ది. దాంతో కానా చూపిస్తది. ఇదిగో చూడు నా దగ్గర చాలా సాంగ్స్ ఉన్నాయి. ఈ క్యాసెట్స్ అన్నిట్లోనూ సాంగ్సే ఉన్నాయి. ఇవన్నీ ఆయనవే. ఇదిగో తీసుకో ఇప్పుడు ఇవన్నీ నీవే అనేసి ఆ బ్యాగ్ ఇచ్చేస్తది. ఇవన్నీ నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పిద్ది. ఓకే అయితే ఇంక నువ్వు మీ ఇంటికెళ్ళిపోవచ్చు. ఎవరినైనా సగం దూరం వరకు నిన్ను ఎస్కార్ట్ చేయడానికి పంపిస్తానులే అని చెప్పిద్ది. దాంతో సీన్ కట్. సనయ్ అని ఎవరో ఇద్దరు పర్సన్స్ వచ్చి సగం దూరం దింపేసి అక్కడి నుంచి బయలుదేరిపోతారు. దాని తర్వాత సనయ్ ఏమో ఇందాక విన్న సాంగ్ లిరిక్స్ పాడుతూ అరే నాకు ఈ సాంగ్ తెలుసే కానీ ప్రైవేట్ టేపా కేవలం కానసాన్ దగ్గరే అదుందా కానీ అదే నిజమైతే ఈ సాంగ్ నేను ముందే ఎక్కడో విన్నానే అదెలా జరుగుంటుంది అండ్ అది మాత్రమే కాదు ఆ సాంగ్ ఎండింగ్ అది కాదే దాని తర్వాత లిరిక్స్ ఏంటో కూడా నాకు తెలుసే అని అనుకుంటది. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ మనకి మళ్ళీ ఈ సెక్యూరిటీ ఆఫీసర్ ని చూపిస్తారు. వాడు గట్టిగా అరుస్తాడు ఏలియన్ అటాక్ అని చెప్పి. ఇప్పుడు మనకు కొంచెం క్లియర్ కనిపిస్తది. ఒక పర్సన్ స్కూటీ మీద వస్తా ఉంటాడు. దాంతో చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ నంబర్ 192. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో గిటార్ పట్టుకొని ఉంటాడనమాట. వాడు ఇలా చెప్తాడు వెల్ ఒక రోజు ఆ క్రాస్ రోడ్స్ దగ్గర నేను డెబిల్ ని కలిశాను. నేను ఇప్పటిదాకా పాడింది వాడి కోసం పాడాలనుకున్న సాంగే విచ్ మీన్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇట్స్ మై ఎన్కోర్ సాంగ్ అనేసి గిటార్ ని ట్యూన్ చేసుకుంటూ పాడడానికి రెడీ అవుతాడు. కానీ అప్పుడే వాడి ముందు కూర్చున్న అమ్మాయి చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేస్తుంది. వాడు షాక్ అయిపోతాడు. అరే సో నిజంగానే ఎవరో వింటున్నారనమాట అని అనుకుంటాడు. ఇంతకీ తనెవరో కాదు కొయిజుమి. ఫైనలీ నేను కనిపెట్టేశాను అని చెప్పిద్ది. 3 ఏళ్లు గడిచిపోయాయి. నేనే కొయిజుమిని అని ఇంట్రడ్యూస్ చేసుకుంటది. కొయిజుమియా ఎవరు నువ్వు అని అడుగుతాడాడు. కొయిజుమి చెప్పొస్తది. అరే నీ ఫ్యాన్ క్లబ్ యొక్క ప్రెసిడెంట్ నేను మర్చిపోయావా అని. నేనే కొయిజుమి క్యోకోని ఎప్పటినుంచో మిమ్మల్ని నేను ఫాలో అవుతూ వచ్చాను కదా. పని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తున్నాను నేను. ఎప్పుడైతే ఒక ఫెమిలియర్ సింగింగ్ వాయిస్ వినిపించి ఇక్కడికొచ్చానో అప్పుడే నిన్ను గుర్తుపట్టాను. నీ మేకప్ లేకపోయినా నాకు తెలిసిపోతుంది. నువ్వే కదా డేమియన్ యోషిడా ఎరోమెసెన్స్ బ్యాండే కదా మీది అని అడిగిద్ది. దాంతో ఆ కరెక్టే అని సిగ్గుపడతాడాడు. ఈ కొయిజుమి ఏమో ఓ మ్యాన్ ఐఎమ్ సో షార్ప్. నువ్వు సోలోగా పాడిన ఆ పాటని నేనెప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే కేవలం నువ్వే ఆ గ్రూప్ లో ఉన్న ఏకైక గిటారిస్ట్‌వి అని ఫుల్ ఎక్సైట్ అయిపోద్ది. ఈ డేమియన్ గాడేమో వెల్ మేబీ అలాంటిది నేను కొన్ని సంవత్సరాల క్రితం చేసేవాడినేమో కానీ ఇప్పుడు అని సిగ్గుపడతా ఉంటాడు. ఈ కొయిజుమి ఏమో నాకది నచ్చింది. యు ఆర్ గ్రేట్ ఇన్ యువర్ విజువల్ కి హార్డ్ కోర్ డేస్. కానీ ఇప్పుడు కూడా నీ వాయిస్ బానే ఉందిలే అని చెప్పిద్ది. ఆ డేమియన్ గాడు ఆ నిజంగానా హిహి అని నవ్వుతాడు. దాని తర్వాత కొయిజుమి అది మాత్రమే కాదు ఇప్పటిదాకా నువ్వు పాడిన పాటని నేను రికార్డ్ చేశాను అని చూపిస్తది. మిగతాదంతా నాకొదిలేయ్ మ్యూజిక్ బిజ్ లో నాకు చాలా పెద్ద పర్సన్ తెలుసు అని చెప్పిద్ది. వీడికేమో అసలేం అర్థం కాదు. ఒక పక్క కొయిజుమి కంటిన్యూ చేస్తూనే ఉంటది. నీలాంటి ఒక మ్యూజిషియన్ ఇలా గల్లీలో తిరగకూడదు. నిన్ను నేను చాలా హై ప్రైస్ కి అమ్మేస్తాను. ఇదిగో ఈ బుక్ లో రాయి నీ ఇన్ఫో రాయి అని అడిగిద్ది. వాడేమో ఆ ఓకే అని రాస్తా ఉంటాడు. కొయిజుమి కంటిన్యూ చేస్తది. నా హార్ట్ ఇంతగా పంప్ అయ్యి ఎన్ని సంవత్సరాలైందో అని అనుకుంటది. అసలు ఇటువంటి మ్యూజిక్ నాకు నచ్చిన మ్యూజిక్ ఇప్పుడసలు ఎవరు ప్రొడ్యూస్ చేయడమే లేదు. ఎప్పటినుంచైతే ఆ వైరస్ జనమందరిని చంపేసిందో ఫ్రెండ్ హాస్ బీన్ క్లాంపింగ్ డౌన్ ఆన్ ఎవ్రీవన్. యు గాట్ లైట్ ది ఫైర్ ఇన్ మై హార్ట్ అని అడిగిద్ది. అక్కడే టైటిల్ పడిద్ది మీటింగ్ ఎట్ ద క్రాస్ రోడ్స్ క్రాస్ కౌంటర్ అని చెప్పి. దాని తర్వాత మనకి మరువని చూపిస్తారు. మరువ దగ్గరికి వీళ్ళిద్దరు వస్తారనమాట. వాడు చెప్తాడిలా నేను మీ సాంగ్ ని విన్నాను అని. తిని అడిగిద్ది మరువ సాన్ ఎలా ఉంది అని. మరువ చెప్తాడు
నీకు చాలా టాలెంట్ ఉంది బాయ్ అని. సో, ఈ సాంగ్‌ని నువ్వే రాసావా అని అడుగుతాడు. అప్పుడు ఆడేమో ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మరో మళ్ళీ అంటాడు. ఈ సాంగ్ యొక్క లిరిక్స్, మ్యూజిక్ ఇదంతా నువ్వే రాసావా అని. దాంతో కొయిజుమి ఏమో అదేంటి మీరు ఇలా ఎందుకు అడుగుతున్నారు అని అడిగిద్ది. అప్పుడు మరో అంటాడు. వెల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపీరైట్ గురించి అసలెవరు పట్టించుకోవడమే లేదు. అండ్ ఈవెన్ విత్ ఆర్టిస్ట్ రైట్స్, రికార్డ్స్ అండ్ సీడీస్ జస్ట్ డోంట్ సెల్. మనం రేడియోలో మనకు కావాల్సింది ప్లే చేయడం కూడా కుదరడం లేదు. నాట్ వితౌట్ ఫ్రెండ్స్ పర్మిషన్ అని చెప్తాడు. అప్పుడు క్యోకో అంటది. అయినా కూడా మీరు చాలా పెద్ద మ్యూజిక్ ఏజెన్సీ కదా అని. అప్పుడు మరో కంటిన్యూ చేస్తాడు. ఆల్ వి డూ నౌ ఇస్ సప్లై ది ప్రివిలేజ్డ్ విత్ మూడ్ మ్యూజిక్ అని. మేబీ మేము కూడా ఫైట్ చేసే సమయం వచ్చిందేమో. కానీ ఒక్క తప్పటడుగేసినా కూడా వాళ్ళు మమ్మల్ని పట్టేసుకుంటారు అనేసి అంటాడు. అప్పుడు కొయిజుమి ఏమో మీరు యొట్సుత్సునే-సాన్ని, ఎండో కానాని కనిపెట్టారా అని అడిగిద్ది. మరో నో అంటాడు. దాంతో కొయిజుమి ఏమో సో మీరు ఈ సాంగ్ ని రిలీజ్ చేయలేరా అని అడిగిద్ది. మరోగాడు ఏం రెస్పాన్స్ ఇవ్వడు. అప్పుడే సడన్ గా ఆ డోర్ ఓపెన్ చేసుకుంటూ సారీ ఫర్ ద వెయిట్, రికార్డింగ్ సెషన్ ఇంత టైం తీసుకుంటుందని నేను అనుకోలేదు అని బయటకొస్తాడు హరునామియో. ఆ డేమియన్ గాడు నుంచొని హరునామియో సింగర్ ఆఫ్ ది హలో హలో థీమ్ మీరా అని షాక్ అయిపోతాడు. హరు సెన్సే ఏమో ఓకే ఓకే బీ సీటెడ్ అని కూర్చోబెడతాడు. అప్పుడు మరోని అడుగుతాడు. సో ఇంతకీ నాకు వినిపించాలి అని అనుకుంటున్న ఆ సాంగ్ ఏది అని. మరో ఇస్తాడు. ఈ హరునామియో హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటాడు ఆ సాంగ్ ని. దాని తర్వాత మరో అడుగుతాడు మీరేమంటారు అని. దాంతో హరునామియో నువ్వు చెప్పేది కరెక్టే మరో, నువ్వే ఈ సాంగ్ ని రాసావా అని ఆ డేమియన్ అడుగుతాడు. అప్పుడు ఆ డేమియన్ గాడు నేను దాన్ని నేర్చుకున్నాను అని సమాధానం చెప్తాడు. మరో అడుగుతాడు ఎవరి నుంచి అని. అప్పుడు ఆ డేమియన్ చెప్తాడు. ఇట్ వాజ్ వన్ డే 3 ఏళ్ల క్రితము ఇన్ 2015 ఎరోమెసమ్స్ షో తర్వాత నేను మా ఇంటికెళ్లే దారిలో ఒక క్రాస్ రోడ్స్ దగ్గర అని ఏదో చెప్పబోతాడు. వీళ్ళిద్దరు షాక్. ఏంటి క్రాస్ రోడ్సా అని అడుగుతారు. వీడు కంటిన్యూ చేస్తాడు. అదే ఆ నిషినిపోరి ఇంటర్సెక్షన్ దగ్గర అని. వీళ్ళిద్దరు మళ్ళీ షాక్. ఏంటి నిషినిపోరియా అని అడుగుతారు. ఈ డేమియన్ కంటిన్యూ చేస్తాడు. అప్పుడు నేను బాగా తాగేసున్నాను. అందుకే సైడ్ వాక్ దగ్గర నాకు గిటార్ ప్లే చేయాలి అని అనిపించింది. అండ్ అప్పుడు ఆ వ్యక్తి నా ముందొచ్చి నుంచొనున్నాడు అని చెప్తాడు. వాళ్ళిద్దరూ ఆ వ్యక్త అని అడుగుతారు. మనకప్పుడు ఆ సీన్ చూపిస్తారు. ఆ ముందొచ్చినోడు నేను నీకొకటి చూపిస్తాను అని చెప్పి గిటార్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఈ డేమియన్ గాడు కంటిన్యూ చేస్తాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి తన సొంత గిటార్ తో ఆ సాంగ్ ప్లే చేయడం స్టార్ట్ చేశాడో అప్పుడు నేను ఒక విషయాన్ని నోటీస్ చేశాను. ఎప్పుడు విపరీతమైన కార్స్ తో జనం నిండా ఫుల్ క్రౌడెడ్ గా నిండిపోయే ఆ నిషినిపోరి ఇంటర్సెక్షన్ పూర్తి సైలెంట్ గా మారిపోయింది. నాకు కేవలం అతని మ్యూజికే వినిపించింది అని చెప్తాడు. అప్పుడు మరో అడుగుతాడు. అండ్ ఈ క్యాసెటే ఆ సాంగ్ కదా అని. ఈ డేమియన్ గాడు ఇంకా సమాధానం చెప్పడు. సైలెంట్ గా ఉంటాడు. దాంతో హరునామియో నాకు తెలుసు ఈ మెలోడీ లైన్ వాడు పాడినట్టే ఉంది అనేసి అంటాడు. దాంతో మరువో ఇంకా హరునామియో ఇద్దరు రిలైజ్ అవుతారు. సో అట్ దట్ పాయింట్ ఆ నిషినిపోరి ఇంటర్సెక్షన్ దగ్గర 2015 ఇయర్ అప్పుడు వాడు బ్రతికే ఉన్నాడు అని చెప్పి. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నేను చెప్పను. చలో లెట్స్ కంటిన్యూ. దాని తర్వాత మరో కంటిన్యూ చేస్తాడు. అండ్ దెన్ సెవెరల్ ఏరియాస్ లో రేడియోలో ఆ సాంగ్ యొక్క సిగ్నల్ వినిపించిందంట. ఆ సిగ్నల్ ఎంతో టెరబుల్ గా ఉందంట. కాకపోతే అది వాడి సాంగే కదా అని అడుగుతాడు. ఒక పక్క ఆ మ్యూజిక్ ని మరో ప్లే చేస్తా ఉంటే ఈ డేమియన్ గాడు నుంచొని అవును కరెక్టే అదే ఆ సాంగ్ అని చెప్తాడు. ఈ హరునామి అడుగుతాడు. వాడు నీకు తన పేరు చెప్పాడా అని. అప్పుడు ఈ డేమియన్ గాడేమో నేను అతని పేరు అడిగాను. కానీ దానికి బదులుగా నా పేరేంటని నన్నే అతను అడిగాడు. దాంతో నేను నా పేరు డేమియన్ యోషిడా, నేను ఎరోమెసమ్స్ గ్రూప్ నుంచి వచ్చానని చెప్పాను. అండ్ దాని తర్వాత అతను నాతో ఇలా చెప్పాడు. ఐ గెస్ దట్ మేక్స్ మీ ది డెవిల్ అని అంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మళ్ళీ మనకి ఆఫీసర్ గాని చూపిస్తారు. వాడు గట్టి గట్టిగా అరుస్తా ఉంటాడు స్టాప్ స్టాప్ అని. ఆ స్కూటీ మీద వచ్చేటోడేమో అక్కడ ఆగిపోయి కాల్ కింద పెడతాడు. ఆ లడ్డుగాడు అరుస్తూనే ఉంటాడు దగ్గరకొస్తే కాల్ చేస్తాను అని. నువ్వు ఏలియన్ వా అని అడుగుతాడు. ఒకవేళ నువ్వు ఏలియన్ అయితే నీ పేరు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ స్కూటీ మీద ఉన్నోడు నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు ఈ లడ్డుగాడేమో నేను పెట్రోల్ ఆఫీసర్ ని, నా పేరు హోషి అని చెప్తాడు. అప్పుడు ఆ స్కూటీ మీద ఉన్నోడు హోషి కున్ ఐ గెస్ దాట్ మేక్స్ మీ యబుకి జో అనేసి సమాధానం ఇస్తాడు. ఇక్కడ మీకు మళ్ళీ నేను క్లారిటీ ఇద్దామనుకుంటున్నా. చాలా 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 సార్లు అషితానో జో యొక్క రిఫరెన్సెస్ ని మనం ఈ మాంగాలో చూడొచ్చు. సో బేసిక్ గా ఏంట్రా అంటే 20th సెంచరీ బాయ్స్ యొక్క ఆథర్ అషితానో జో యొక్క ఫ్యాన్ అన్నమాట. అక్కడ నోట్లో కూడా రాసుంటుంది అన్డౌటెడ్లీ ది మోస్ట్ ఫేమస్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ బాక్సింగ్ మాంగా ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పి. అండ్ ఈ పోలీసోడు హోషి అని పేరు పెట్టుకున్నాడు కదా, ప్రాబబ్లీ అది సిమిలర్లీ ఒక లెజెండరీ బేస్బాల్ మాంగా యొక్క మెయిన్ క్యారెక్టర్ నేమ్ అయి ఉండే అవకాశం ఉంది.
హోషి హ్యూమా అండ్ ఆ మాంగా పేరు వచ్చి క్యోజిన్ నో హోషి. ఆ 2 మాంగాస్ లేట్ 60s లో స్టార్ట్ అయ్యి ఎర్లీ 70s లో కూడా రన్ అయ్యాయి. ఆ 2 సేమ్ మ్యాగజైన్ లో వచ్చేవి అండ్ ఆ రెండిటిని ఎప్పుడు కంపేర్ చేస్తూ ఉండేవారు అని ఉంటుంది. సో బేసిక్ గా ఈ స్కూటీ మీద వచ్చినోడు వాడు నిజం పేరు చెప్పలేదు. ఆ సమయం సందర్భాన్ని చూసుకొని సూట్ అయ్యే నేను చెప్పాడనమాట. దాంతో ఈ వాల్యూమ్ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఈ వీడియోని ఎండ్ చేసే ముందు నేను ఒక చిన్న నోట్ ని చెప్పాలనుకుంటున్నా. ఇదే ఈ మంత్ లో లాస్ట్ వీడియో అండ్ ప్రాబబ్లీ ఇంకొక వీడియో ఫిబ్రవరి 10th తర్వాతనే పోస్ట్ చేస్తా. అండ్ దాని తర్వాత నుంచి నార్మల్ పేస్ లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. నేను కేవలం ఒక 1 మంత్ బ్రేక్ తీసుకుంటున్నాను అంతే. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఛానల్ యొక్క బ్యానర్ ని అండ్ ఛానల్ ప్రొఫైల్ పిక్చర్ ని కూడా చేంజ్ చేసా. ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను గత కొన్ని రోజులుగా జాకీ చాన్ అడ్వెంచర్స్ ని మళ్ళీ రీవాచ్ చేస్తున్నా. మీరు కూడా జాకీ చాన్ అడ్వెంచర్స్ చూసేవాళ్ళ నాకు కమెంట్స్ లో చెప్పండి. ఒకవేళ మీకు జాకీ చాన్ అడ్వెంచర్స్ యొక్క ఫుల్ స్టోరీ వీడియో కావాలంటే నన్ను అడగండి. నేను ఒకసారి ఆ సిరీస్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన తర్వాత వన్ సింగిల్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. అండ్ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ ఫర్ నౌ.